హరే కృష్ణ. వెల్కమ్ టు కేసీ టాక్స్. నేను మీ హోస్ట్ మైత్రి. నేను కూడా మీలాగే మహాభారతం చాలా రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటాను. సో ఈరోజు నేను వార్లో జరిగిన ఎలిమెంట్స్ తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. నాలాగే మీరు కూడా హోస్ట్ చేయాలి అని మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే kctalks.info@gmail.comకి మీరు ఈమెయిల్ పంపించినట్లయితే ఇవాళ నేను ఇక్కడికి వచ్చి హోస్ట్ చేసినట్లే మీరు కూడా వచ్చి ఇక్కడికి హోస్ట్ చేయగలరు. మనం లాస్ట్ ఎపిసోడ్లో భీముడు ఎలా యుద్ధం చేశాడో విన్నాము. భీముడు ఫెరోషియస్గా తన రథం నుంచి దిగి ఇంకా యుద్ధంలో ఇంకా చంపేద్దాం అనుకున్న టైంలో శంఖం పూరించారు. సో అలా యుద్ధం ఎండ్ అయింది అండ్ కౌరవుల్లో ఎవ్వరూ చనిపోలేదు. సో మనం ఈరోజు ఎపిసోడ్లో నెక్స్ట్ ఏం జరుగుతుందనేది కేసీ గారిని అడిగి తెలుసుకుందాము. హరే కృష్ణ. హరే కృష్ణ. కేసీ గారు, మనం లాస్ట్ ఎపిసోడ్లో మహాభారతం డే 7 వార్లో మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, భీముడు ఎలా ఫైట్ చేశారు అండ్ మనకి కౌరవులు రచించిన వ్యూహం ఏంటి, పాండవులు రచించిన వ్యూహం ఏంటి, ఆ ఫైట్ హోరాహోరీగా ఎలా సాగిందనేది చాలా అద్భుతంగా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ లాస్ట్లో భీముడేమో రథం నుంచి దూకేశాక కౌరవులు ఎవరిని చంపలేదు. అలా మనకి శంఖం పూరిచ్చేసేసి ఎండ్ అయిపోతుంది ఆ వార్. సో ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది మాకు కొంచెం వివరించండి. ప్రీణయామో వాసుదేవం. 7వ రోజు యుద్ధంలో కౌరవుల తమ్ముళ్ళని దుర్యోధనుణ్ణి 10,000 మంది సైనికులు నిత్యం కాపాడుతున్నారు కాబట్టి ఎన్ని ప్రయత్నాలు చేసినా భీముడు వాళ్ళని హతమార్చలేకపోయాడు. కాబట్టి అదే ఒక సక్సెస్గా భావించిన దుర్యోధనుడు ఆ రాత్రి తన క్యాంపుకు వెళ్ళి చాలా ఆనందంగా, అంటే నిత్యం వాళ్ళని అతిరథ మహారథులు కాపాడుతూ ఉంటే వాళ్ళకి, అంటే దుర్యోధనుడు తమ్ముళ్ళకి ఏమీ కాదు, అందులోనూ ద్రోణాచార్యుడు తలుచుకుంటే ఎవరినైనా నిగ్రహించగలడు అనే ఒక విశ్వాసంతో ఆ రోజు రాత్రి దుర్యోధనుడు నిద్రలోకి జారుకున్నాడు. ఇటు పాండవుల క్యాంపులో ఆ రోజు జరిగిన యుద్ధం అటు ఎవరూ గెలిచినట్టుగా లేదు, ఒక రకంగా మ్యాచ్ డ్రా అయినట్టుగా ఉంది. కానీ కౌరవుల వైపు పాండవుల వైపు విశేషమైన జననష్టం జరిగింది. అందుకుగాను ధర్మరాజు పాండవులంతా కలిసి ఎలాగైనా మనం ఇంకా పగడ్బందీ వ్యూహాన్ని ఒకదాన్ని రచించి ఇంకా ఈ కౌరవ సేనని నిర్మూలిద్దాం అనే ఒక ఆలోచనతో వాళ్ళందరూ ఒకళ్ళతో ఒకళ్ళు ముచ్చటాడుతూ అటువైపు పాండవుల సేన అంతా కూడా నిద్రలోకి జారుకుంది. మళ్ళీ 8వ రోజు సూర్యోదయం జరిగింది. నేను ఎప్పుడూ చెప్పేటట్టుగా వాళ్ళ దేవతలకి పూజలు చేస్తూ వాళ్ళ ఇష్టదైవాలకి వాళ్ళు పొద్దున చెయ్యాల్సిన వాళ్ళ అనుష్ఠానం, వాళ్ళ నిత్య నైమితిక కర్మలను వారు ఆచరించి, వారు సంధ్యావందనాది క్రియలు, సూర్యుడికి ఇవ్వాల్సిన అర్ఘ్యం ఇచ్చి, ఆ పూజా మందిరాల్లో ఆ రాత్రి ఆ ఆయుధాలని కడిగి ఆ పూజా మందిరాల్లో ఆ భగవత్ సమక్షాన పెట్టి వాటిని మళ్ళీ తీసి వాళ్ళ బంధుమిత్రులు, ఆ బ్రాహ్మణోత్తములు వేదగోష్ఠితో వాళ్లకు వీరతిలకాన్ని దిద్దుతుండగా వాళ్ళందరూ కూడా వాళ్ళ కవచాలను ధరించారు. ఇప్పుడు కురుక్షేత్ర రణరంగంలోకి 8వ రోజు యుద్ధానికిగా పాండవులు కౌరవులు ఒకళ్ళకి ఒకళ్ళు అభిముఖంగా నిలబడ్డారు. ఇప్పుడు భీష్ముడు అటువైపు ఉన్న పాండవుల సైన్య బలాన్ని చూచి తను ఒక డిఫరెంట్ వ్యూహాన్ని రచించాడు. అది సంస్కృత భారతంలో ఊర్మి వ్యూహం, అంటే ఓషనిక్ ఫార్మేషన్, అంటే చాలా దీర్ఘంగా ఉండే ఒక పెద్ద వ్యూహంగాను చెప్తారు. ఆంధ్ర మహాభారతంలో దాన్ని కూర్మ వ్యూహం అన్నారు. అంటే తాబేలు ఎలా అయితే వెడల్పుగా ఉంటుందో అలాగా వాళ్ళ సైన్య బలం మనం స్టార్టింగ్ రోజులో చెప్పుకున్నాం. 11 అక్షోహిణి సైన్యంతో మొదలు పెడితే అది కృంగి సుమారుగా ఒక 7.5 అక్షోహిణి సైన్యానికి అది వచ్చింది. పాండవులది ఒక 4.5 అక్షోహిణి సైన్యంలో వాళ్ళున్నారు. కాబట్టి వాళ్ళ అక్షోహిణి సైన్యం కంటే వీళ్ళది కనీసం ఒక 3 అక్షోహిణి సైన్యం ఎక్కువ ఉంది. కాబట్టి వాళ్ళని మోరల్లీ ఎమోషనల్లీ డౌన్ చేయాలంటే వాళ్ళకంటే వీళ్ళు విస్తారంగా కనపడాలి. అలా విస్తారంగా కనపడటానికి గాను ఈ విశాలంగా ఉండే, అంటే తాబేలు యొక్క
వెనక వీపు భాగం విశాలంగా ఉన్నట్టు, ఒక మైదానంలాగా ఉన్నట్టు, ఊర్మి అంటే ఒక ఒక సముద్రంలాగా తలపించటానికి ఒకళ్ళ మధ్యన ఒకళ్ళు చాలా గట్టి గ్యాప్, ఒక ఏనుగు మధ్యన ఒక ఏనుగుకి కొంచెం విశాలమైన గ్యాప్ పెట్టి ఒక ఒక భీకరమైన పెద్ద వ్యూహం, దాన్ని కూర్మ వ్యూహం అనుకోండి, ఊర్మి వ్యూహం అనుకోండి, అది రచించాడు భీష్ముడు. అంటే మా బలగం ఇంత పెద్దది కాబట్టి దానిని మీరు ఈజీగా చొచ్చుకుపోలేరు. ఇంత వ్యూహాన్ని మీరు భేదించి లోపలికి వచ్చి ఇంతమందిని సంహరించడం చాలా కష్టం. మైండ్ గేమ్‌లు ఆల్రెడీ వ్యూహాల్లోనే మొదలైపోతాయి. అది చూచిన అటువైపు ఉన్న దృష్టద్యుమ్నుడు, ధర్మరాజు, యుధిష్ఠిరుడు శ్రీకృష్ణ పరమాత్మ ఆశీర్వాదంతో చాలా వింత వ్యూహం అయిన శృంగాటక వ్యూహాన్ని రచించారు. శృంగాటక వ్యూహం అంటే ఏమిటంటే, ఒక జంతువు యొక్క కొమ్ము ఎలా అయితే షార్ప్‌గా, అంటే అలా ట్రయాంగులర్ లాను ఉండదు, ఇలా నిలువుగాను ఉండదు. ఒక షార్ప్‌గా, అంటే ఎలా అయితే ఒక జంతువు యొక్క కొమ్ము ఉంటుందో ఆ షార్ప్‌గా, అలాగా ఒక షార్ప్‌గా ఉండే ఆ జంతువు కొమ్ము ఆకారంలో ఉండే ఒక వ్యూహాన్ని దృష్టద్యుమ్నుడు అక్కడ రచించాడు. అంటే వీళ్ళ దృష్టిలో ఏంటంటే, అది ఎంత విశాలంగా ఉన్నా ఒక బాణం ఎలా అయితే లోపలికి దూసుకు వెళుతుందో అలాగా మా సైన్యం అలా లోపలికి దూసుకొని వెళుతుంది అనే ఒక ఎక్స్‌ప్రెషన్‌తో, అంటే ఎవరు మైండ్ గేములు వాళ్ళవి గదా! సో, దాని గురించి ఇప్పుడు దృష్టద్యుమ్నుడు ఆ శృంగాటక వ్యూహాన్ని రచించాడు. కౌరవుల వైపు ఆ ఊర్మి వ్యూహంలో మొదటి భాగాన భీష్ముడు, భీష్ముడిని నిత్యం ఎల్లవేళలా కాపాడుకుంటూ ఉన్న ఒక సైన్య సమూహంతో భీష్ముడు నిలబడ్డాడు. భీష్ముడి యొక్క ఎడంవైపు ద్రోణాచార్యులు, భీష్ముడి యొక్క కుడివైపు కృపాచార్యులు, శల్యుడు. ఆ భీష్ముడు వెనకాల వైపు మొత్తం ఈ కౌరవుల తమ్ముళ్ళు ప్లస్ దుర్యోధనుడు, భీష్ముడు వెనకాలే నించున్నారు వాళ్ళు. అంటే నిత్యం భీష్ముడి చేత కాపాడబడాలి. ఎందుకంటే మనం ఈ 7 రోజుల యుద్ధాన్ని మనం చూచినట్లయితే, అయితే భీష్ముడు తన రథాన్ని దూసుకుంటూ పాండవ సైన్యం లోపలికి వెళ్ళి పాండవ సైనికులందరినీ నిర్మూలిస్తాడు, హతమారుస్తాడు. లేదా అర్జునుడితో దీర్ఘకాలమైన ద్వంద్వ యుద్ధం చేస్తాడు. ఎందుకంటే భీష్ముడిని నిగ్రహించగలిగేది అర్జునుడు, అర్జునుడిని నిగ్రహించగలిగేది భీష్ముడు. వీళ్ళిద్దరినీ ఒకళ్ళు నిగ్రహించుకుంటున్న తరుణంలో ఎవరి బలాన్ని బట్టి, ఎవరి బలపరాక్రమాన్ని బట్టి వాళ్ళు వేరే వాళ్ళని సంహరిస్తూ ముందుకు వెళుతున్నారు గదా! అలాగా ఈ భీష్ముడు వెనకాల మనం ఉంటే, భీష్ముడితో మనం ఉంటే ఖచ్చితంగా మన జోలికి ఎవరు రారు అని ఇవాళ దుర్యోధనుడి స్ట్రాటజీ ఏంటంటే, భీష్ముడి పక్కన అతను భీష్ముడు నించొనుండగా అతని వెనకాల ఈ కౌరవుల మిగిలిన తమ్ముళ్ళందరూ ఉందాం అని నిర్ణయించుకున్నాడు. ఇటువైపు శృంగాటక వ్యూహంలో ఆ పొదునైన భాగాన నించున్నది అర్జునుడు. ఎప్పుడు గూడా అర్జునుడు ఓపెనింగ్‌లో నించోకుండా వెనకాల వైపో, మధ్యలోనో నించొని అతను వేరే రకంగా వేధించేవాడు. ఇవాళ వీళ్ళ స్ట్రాటజీ ఏంటంటే, ఆ పొదునైన ఆ శృంగాటక వ్యూహం మొదట అర్జునుడు, శ్రీకృష్ణుడు నించొని ఉన్నారు. ఆ శ్రీకృష్ణుడు, అర్జునుడు వెనకాల నించున్నది భీమసేనుడు, సాత్యకి. ఆ వాళ్ళిద్దరు వెనకాల నకుల సహదేవులు, మధ్యలో ధర్మరాజు. తర్వాత శృంగాటక వ్యూహం వెనకాల వైపు, అంటే బ్యాక్ ఎండ్‌లో విరాటుడు, కేకేయరాజులు, ద్రుపద పాంచాల రాజ్యానికి సంబంధించిన వాళ్ళు, ఘటోత్కచుడు వాళ్ళని వెనక నుంచి కాపాడుతున్నాడు. కౌరవుల సేనని వెనక నుంచి కాపాడుతున్నవాడు అలంబూషుడు. ఇలాగా 2 సైన్యాల వెనకాల వైపు రాక్షస సైన్యం ఉండగా, ఆ ముందు వీళ్ళు ఈ వ్యూహంలో నించున్నారు. ఇక యుద్ధ సమయం మొదలయ్యింది. ఎవరి శంఖనాదాలు వాళ్ళు పూరించారు. ఇటువైపు కురువృద్ధులైన భీష్మాచార్య, ద్రోణాచార్య, కృపాచార్యులు వాళ్ళ యొక్క శంఖాన్ని పూరిస్తే, శ్రీకృష్ణ పరమాత్మ వీళ్ళ వైపు నుంచి తన యొక్క పాంచజన్యాన్ని పూరించాడు. భీముడు పౌండ్రాన్ని, అర్జునుడు దేవదత్తాన్ని పూరిస్తూ, ఇప్పుడు ఎవరి ఇష్టదైవాలను వాళ్ళు మనసులో స్మరించుకుంటూ ఆ యుద్ధమునందు ధర్మపూనిక ఉండి విజయం వారి వైపే ఉండాలనే ఒక కాన్ఫిడెన్స్ కోసం చాలామంది అక్కడ ఉన్నవాళ్ళు నమఃపార్వతీపతయే హరహర మహాదేవ అని కొందరు అరుస్తుండగా, పాండవులు ప్రీణయామో వాసుదేవం
అని అరుచుకుంటూ ఈ సమరంలోకి ఇద్దరు ఒకళ్ళ వైపు ఒకళ్ళకి చొచ్చుకుపోతున్నారు. ఎప్పుడైతే ఆ ఊర్మి వ్యూహంలో కౌరవుల వైపు ఉన్నవాడు భీష్ముడు, ఈ శృంగాటక వ్యూహంలో ఆ పొదునైన ప్రాంతంలో ఉన్నవాడు అర్జునుడు, శ్రీకృష్ణ పరమాత్మ. ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆ రథాన్ని తోలుతుండగా ఫాస్ట్‌గా ఆ రథం భీష్ముడి మీదకి వస్తుండగా అర్జునుడు తన యొక్క గాండీవ వింటినారిని మోగించటం మొదలుపెట్టాడు. అంటే అర్జునుడికున్న ఒక ఏకైక స్ట్రాటజీ ఏంటంటే, అయితే దేవదత్తాన్ని పూరించాలి. ఎందుకంటే దేవదత్తం నుంచి వచ్చిన శంఖనాదానికి వాళ్ళందరూ చెవులు మూసుకొని ఒక్కసారిగా వాళ్ళు పేగులు కదిలి, ఆ జంతువులన్నీ అదిరి ఒక్క నిమిషం ఆ ఏమరపాటు స్థితిలోకవి జారుకుంటాయి. అలా జారుకున్న తరుణంలో సెకండ్ అతను చేసేది ఆ వింటి నారి యొక్క టంకారాన్ని భీకరంగా మోగిస్తే, అది వీణ మీరు మోగిస్తే ఎలాగైతే జుమ్మని ఒక నాదం వస్తదో, ఆ నాదంతోనే పక్కన నుంచి అది వింటే వీక్ హార్టెడ్ వాళ్ళ కర్ణాలు పగిలిపోయి, చెవుల్లో ఉన్న ఇయర్ డ్రమ్స్ పగిలిపోయి, వాళ్ళకి మైకం వచ్చినట్టు అవుతది. అలా పూరించుకుంటూ ఎప్పుడైతే దూసుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మ నడుపుతున్న రథం భీష్ముడి మీదకు దూసుకొస్తుందో, ఇంకా భీష్ముడి పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా ఎలర్ట్ అయిపోయి ఒక భీకరమైన కుంభవృష్టిగా బాణాలని అర్జునుడి వైపుకు విసిరేస్తున్నారు వాళ్ళంతా. అది తన యొక్క కవచంతో అడ్డు పెట్టుకొని, శ్రీకృష్ణ పరమాత్మ ఆయన ముందున్న కవచంతో ఆయన అడ్డు పెట్టుకొని, ఇంకా ఫాస్ట్‌గా వాళ్ళ వైపుకు వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే భీష్ముడికి అర్థమైంది. అంటే ఇవాళ ఈ అర్జునుడితో ద్వంద్వ యుద్ధం అనేది మొదటే ఉంటుంది. ఎప్పుడైతే ఈ వ్యూహం స్టార్టింగ్‌లోనే అర్జునుడిని, భీష్ముడిని కలిపితే జరిగేదేంటంటే, ఎవరి వ్యూహాల్లోకి ఇంకొకళ్ళు చొచ్చుకుపోలేరనమాట. వాళ్ళక్కడే ఆ స్టార్టింగ్‌లోనే అందరూ స్ట్రక్ అయిపోతారు. మిగతా వాళ్ళు వాళ్ళ సామర్థ్యతని బట్టి వాళ్ళు వేరే వాళ్ళతో యుద్ధం చేసుకుంటారు. సో, భీష్ముడు అనుకున్నాడు, ఓహో! అంటే ఇవాళ వీళ్ళ వ్యూహం వేరే రకంగా ఉంది. అంటే ఎవరి వ్యూహంలోకి ఎవరు లోపలికి చొచ్చుకు వెళ్ళకుండా స్టార్టింగ్ పాయింట్‌లోనే వీళ్ళ యొక్క ఈ ద్వంద్వ యుద్ధం నడుస్తూ దీర్ఘకాలంగా ఉండబోతుందని అనుకుంటే, ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆ గుర్రాలను పరిగెత్తిస్తూ అర్జునుడు కేవలం ఒక్క బాణం గూడా ఎయ్యలేదు. అటువైపు నుంచొస్తున్న బాణాలను నిగ్రహిస్తూ ఆ యుద్ధం ఇంక దూసుకొని భీష్ముడి మీదకు వెళ్ళిపోతుంటే, ఏంటి ఈ ఈ వచ్చి ఢీగొడతాడా ఏంటి భీష్ముడి యొక్క రథాన్ని, ఆ భీష్ముడి చుట్టుపక్కలున్న వాళ్ళని అనుకుంటున్న తరుణంలో శ్రీకృష్ణ పరమాత్మ డైవర్షన్‌కి లెఫ్ట్‌కి తీసుకొని ఆయన పక్కకెళ్ళిపోయాడు. ఆహా! అది చూచిన తర్వాత భీష్ముడికి అర్థమైందంటే ఇది యుద్ధం చెయ్యటానికి మన మీదకి రాలేదు. దీనెనకాల ఏదో ఒక స్కీమ్ ఉంది. ఎందుకంటే మీకు చెప్పా లాస్ట్ వ్యూహంలో లోపలికి చొచ్చుకెళ్లారు. ఈ వ్యూహంలో డైవర్ట్ చేశారు. అలా డైవర్ట్ చేసిన వెంటనే మీకు చెప్పినట్టుగా ఆ శృంగాటక వ్యూహంలో అర్జునుడు వెనకమాలెవరున్నారు? భీమసేనుడు, సాత్యకున్నారు. అతను ఇలా లెఫ్ట్ తీసుకొని డైవర్ట్ చేసి వెళ్ళిపోగానే ఎనక నుంచి సాత్యకి, భీముడు బాణాలు వేయటం మొదలుపెట్టారిక భీష్ముడి వైపుకి. ఓహో! అంటే ఇది జస్ట్ ఒక కన్‌ఫ్యూజ్ చేయటానికి చేసిన ఒక ట్రిక్. సో, ఎప్పుడైతే సాత్యకి, భీమసేనుడు కలిసి భీకరమైన బాణాలు వేస్తున్నారో ఆ భీష్మాచార్యుల వైపు, ఇగ భీముడికి ఎవరైనా గట్టి ధనుర్విద్య ఉన్నవాడు తోడైతే, అది సాత్యకి గావచ్చు, అది ధృష్టద్యుమ్నుడు కావచ్చు, అభిమన్యుడు గావచ్చు, ఎప్పుడైతే కొంచెం అటువైపు నుంచి బాణాలను నిగ్రహించగలరో, ఇగ భీముడు తన గదాదండాన్ని తీసుకొని ఇంక భూమి మీదకు దూకి ఇంక విజృంభణ మొదలుపెడతాడు. కాబట్టి వాళ్ళ యొక్క ప్లాన్ ఏంటంటే సాత్యకి ఈ భీష్ముడి పక్కన ఉన్న వాళ్ళని బాణాలతో నిగ్రహించగలిగి, వాళ్ళ బాణాలని ఇటువైపు రానివ్వకుండా వాళ్ళని నిగ్రహించగలిగితే, ఇంక భీముడు లోపలి చొచ్చుకుని వెళ్ళటానికి అది చాలా ఈజీగా ఉంటుంది. కానీ భీముడు, సాత్యకి కలిసి భీష్ముడిని కన్ఫ్రంట్ చేయటం ఏంటి? ఇది చాలా విచిత్రంగా అనిపిచ్చింది భీష్ముడికి. ఎందుకంటే, భీష్ముడిని సాత్యకి గాని, భీముడు గాని నిగ్రహించడం అనేది కలలో చెయ్యాలి తప్ప నిజంగా చెయ్యలేరు. కాబట్టి ఇంత వీక్ పీపుల్‌ని భీష్ముడు ముందుకు పెట్టి, అర్జునుడు చొచ్చుకుంటూ ఆ కౌరవ సేన లోపలికి వెళ్ళిపోయాడు. భీష్ముడు అప్పటికి ఆలోచిస్తున్నాడు ఏమిటి అని.
సరే ఇగ తన యొక్క పరాక్రమాన్నింక పూర్తిగా చూపిద్దాం అని ఆ సాత్యకి వేస్తున్న బాణాలకు సమాధానం చెప్తూ భీష్ముడు కూడా విశేషమైన బాణాలని సాత్యకి మీదకి వేయటం మొదలుపెట్టాడు. ఇవాళ విచిత్రానికేంటంటే సాత్యకి మీద బాణాలు వేస్తుంటే అసల భీముడు భీకరమైన బాణాలు భీష్మాచార్యుల మీదకేసేస్తున్నాడు. ఇదేమిటిది? భీముడి దగ్గర నుంచి జనరల్లీ మనం అంత గ్రేట్ ధనుర్విద్యని ఎక్స్‌పెక్ట్ చెయ్యము. అయినా సరే, ఆ రోజు భీముడు చేసిన ధనుర్విద్యం అనేది అదొక నెక్స్ట్ లెవెల్ ధనుర్విద్య అది. ఎందుకంటే చాలామంది మనం అనుకుంటాం భీముడు కేవలం గదాదండంతో దిగి భూమి మీద నించొని చేసే యుద్ధమే బీభత్సమని. భీష్ముడు లాంటి వాడికి ఒక్క క్షణం అర్థం కాలేదంటే ఎవరితో యుద్ధం చెయ్యాలి? ఇటువైపు సాత్యకి వేసేస్తున్నాడు, అటువైపు భీముడు వేసేస్తున్నాడు. ఇక ఆ తరుణంలో ఇక ఈ భీముడికి సపోర్ట్‌గా పక్కన నుంచి దుర్యోధనుడు కూడా సాత్యకిని నిగ్రహించడానికి బాణపరంపర వేసేస్తున్నాడు. సాత్యకి ప్లస్ భీమ వర్సెస్ దుర్యోధన ప్లస్ భీష్మ. ఇక దుర్యోధనుడు ఆదేశించాడు ఎవరిని? శల్యుడిని. "నువ్వు గూడా వచ్చి ఇక్కడి నుంచి యుద్ధం చేయవలసినది. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో భీష్మాచార్యులతో మనకు భీముడు దొరికే అవకాశం ఉంది. మనంతట మనం భీముడిని నేలమట్టం చెయ్యలేము. కానీ శల్యుడా, నువ్వు భీష్మాచార్యులు కలిస్తే నేనైనా ఈ భీముడిని చూచుకుంటానంటే ఇక అటువైపు ముగ్గురు చేరారు. భీష్మాచార్య, శల్య ప్లస్ దుర్యోధనుడు ముగ్గురు చేస్తుంటే చాలా విచిత్రంగా ఈ యుద్ధం స్టార్ట్ అయ్యి కనీసం కొన్ని నిమిషాలు కూడా పూర్తవ్వలేదు. ఇంకా ఇద్దరు ఫామ్‌లోకి రాలేదు. అలాంటిది సాత్యకి భీకరమైన బాణాలతో దుర్యోధనుడిని నిగ్రహించేశాడు. అంటే దుర్యోధనుడు తీసి బాణం వేసే స్కోప్ ఇవ్వట్ల. ఆ గ్యాప్‌లో భీష్ముడిని కొత్త రకమైన బాణాలు తీసి వేసే గ్యాప్ లేకుండా సాత్యకి వేసేస్తున్నాడు. ఇదే టైముగా చూచుకున్న భీష్ముడు ఇవాళ ఇంక విశేషమైన అస్త్రాన్నేదైనా తీసుకొని ఇక ఈ భీముడి మీదకి, ఆ సాత్యకి మీదకి వేద్దాం అన్న ఆ తరుణంలో ఆ భీష్ముడి యొక్క ముఖాన్ని, ఆ భీష్ముడి యొక్క ఆలోచనని పసిగట్టినవాడై భీముడు భీష్ముడి యొక్క రథసారథిని చంపేశాడు. ఎప్పుడైతే భీముడు భీష్ముడి యొక్క రథసారథిని చంపేశాడో, నేను గతంలో చెప్పాను రథసారథిని ఎప్పుడు చంపాలంటే ఇక ఆ పర్సన్‌ని మనం కంట్రోల్ చెయ్యలేని పరిస్థితుల్లో వాళ్ళకున్నవి రెండే. ఒకటి రథసారథిని చంపాలి. రథసారథి కూడా చంపటం కష్టపడి, ఎందుకంటే కృష్ణుడు లాంటి రథసారథి ఉంటే ఎలా చంపగలరు? కాబట్టి రథసారథిని కూడా చంపలేని పక్షాన గుర్రాలని చంపాలి. కానీ ఇక్కడ భీముడు చాలా కష్టపడి భీష్ముడి యొక్క రథసారథిని కొట్టెయ్యటంతో ఆ రథసారథి గుర్రాలకు ఒక ట్రైనింగ్ ఇస్తాడు. ఎప్పుడైతే తను ప్రాణం పోతుందో ఆ గుర్రాలది అర్థం చేసుకొని ఇప్పుడు ఆ కళ్యాలను నిగ్రహిస్తూ రథసారథి లేడు కాబట్టి గుర్రాలు బయటికి భీకరమైన పరుగుతో యుద్ధరణ రంగం నుంచి బయటికి తీసుకువెళ్ళిపోతాయి. అది వాళ్ళు గుర్రానికిచ్చే ఒక ట్రైనింగ్. లేదా ఆ ద్రోణాచార్యుడు చేసిన యుద్ధంలాగా ఆ గుర్రాల కళ్ళాన్ని అతనే, ఆ యోధుడే చేతిలో పట్టుకొని మరీ యుద్ధం చేయాలి. అలాంటి ఒక యుద్ధాన్ని ద్రోణాచార్యుడు చేశాడు గదా! అలా భీష్ముడు కొంచెం వయసులో కూడా పెద్దవాడు. కాబట్టి ఎప్పుడైతే రథసారథి పడిపోయాడో ఇక భీష్ముడికి క్లారిటీ వచ్చింది. వీళ్ళు చాలా పెద్ద ప్లానింగ్‌తో వచ్చారు. పెద్ద ప్లానింగే అని ఎప్పుడైతే ఇక గుర్రాలు అదుపు తప్పి రథసారథి కింద పడిపోవటంతో ఆ గుర్రాలు అదుపు తప్పి ఆ యుద్ధ రణరంగం నుంచి భీష్మాచార్యుల వారిని శరవేగంతో తీసుకొని ముందుకు వెళ్ళిపోయాయి. ఎప్పుడైతే భీష్మాచార్యులు యొక్క రథం ముందు నుంచి వెళ్ళిపోయిందో ఇక మిగిలిన వాడెవరు? ఆ దుర్యోధనుడు, దుర్యోధనుడు తమ్ముళ్ళు. ఇక వాళ్లకు మిగిలింది శల్యుడు. ఇక దుర్యోధనుడు చెప్తూనే ఉన్నాడు, శల్య అటువైపు సాత్యకి ఉన్నాడు, భీముడు ఫామ్‌లో ఉన్నాడు. కాబట్టి నాయనా నువ్వు ముందుండు. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో భీమసేనుడిని ఇటువైపు రానివ్వద్దు. నువ్వు ఎలా అయినా నిగ్రహించు అని చెప్తూ ఇక వెనక్కి తిరిగి తన మామైన శకునిని, శకుని అన్నదమ్ములని, తర్వాత అటువైపు ఉన్న ఈ కళింగరాజులని, ఈ వంగరాజులని వీళ్ళందరినీ పిలుస్తుండగా ఇక వాళ్ళందరూ వచ్చి ఖచ్చితంగా ఈ దుర్యోధనుడు, దుర్యోధనుడు తమ్ముళ్ళని కాపాడాలి. వీళ్ళెప్పుడూ ఒకళ్ళ చేత కాపాడబడుతున్నారు గదా!
ఎప్పుడైతే ఆ చిన్న గ్యాప్‌లో ఆ భీముడు తన విశేషమైన ఒక బాణాన్ని తీసి సునాభ అని ఈ ధృతరాష్ట్రుడి యొక్క కొడుకులలో ఒకడైన ఈ దుర్యోధనుడు తమ్ముడైన వాడి కంఠాన్ని నరికేశాడు. అంటే బాణం వచ్చి మెడకు తగిలి మెడ డ్రొల్లి కింద పడింది. అది దుర్యోధనుడు చూస్తుండగా జరిగింది. ఇక ఒకడు చనిపోయాడు అని అనుకుంటున్న తరుణంలోనే మళ్ళీ ఇంకొక బాణాన్ని తీసి అపారజిత అని ఇంకొక తమ్ముడి పేరు. అతని యొక్క ఛాతీలో బాణాన్ని దింపితే ఆ బాణం వెళ్ళి తన యొక్క ఛాతీలో దిగి బయటకొచ్చి పడింది. సో, అలాగా ఇంకొకడు పడిపోయాడు. ఇంకా వెనక నుంచి మిగతా వాళ్ళు ఈ శల్యుడిని ఈ దుర్యోధనుడికి హెల్ప్‌గా ఇంకా మిగతా సైన్యము, ఆ సైనిక దళాలందరూ అటువైపు వస్తున్నారు. అంటే దుర్యోధనుడు చేసిన తప్పేమిటిక్కడ అంటే ఎలాగో భీష్ముడు వెనకాల మనం నిలబడతాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇదొక దీర్ఘకాల యుద్ధం జరుగుద్ది. మన వైపుకు రారనుకున్నాడు. కానీ అందులోనూ భీముడు ఇంత ఫాములోకొచ్చి బాణాలతో మనుషుల్ని చంపుతాడనేది అతనింక ఊహించలేని విషయం అది. ఇద్దరు పడిపోగానే ఇంక దుర్యోధనుడు కూడా ట్రిగర్ అయ్యి ఆ భీముణ్ణి నిగ్రహించటానికి కొన్ని వందల బాణాలు ఆ భీముడి వైపుకు వేసేస్తుంటే, ఆ శల్యుడు కూడా వందల బాణాలు భీముడి మీదకు వేస్తుంటే, ఇక ఆయనకి హెల్ప్‌గా ఉన్న సాత్యకి ఎవరెవరైతే అతని వైపొచ్చిన ఈ కళింగరాజులు, ఈ శకుని తమ్ముళ్ళు, ఇంకా మిగతా రాజులందరూ కూడా వచ్చిన వాళ్ళని సాత్యకి చూసుకుంటుంటే అసల 8వ రోజు యుద్ధం చూసిన వాళ్ళకి చెప్పటమే చాలా కష్టమవుతదసల. భీముడు కేవలం గదాదండం ప్రావీణ్యం ఉన్నవాడు. అసలతనికి బాణాలంటే ధనుర్వేదంలో అంత నేర్పరి కాదు. ఈ బాణాలు వెయ్యటంలో అంత నేర్పరి కాదని మనం అనుకుంటాం. అలాంటిది అతను ఈ మిగతా ముగ్గురు తమ్ముళ్ళని కూడా ఒకేసారి బాణమేసి ఆ కుందహార, పండితాక, విశాలాక్ష అనే ఇంకొక ముగ్గురు తమ్ముళ్ళని కూడా భీమసేనుడు చంపేశాడు. చూస్తూ చూస్తూ 5గురు తమ్ముళ్ళు అతని కంటి ముందు రాలిపోతుంటే ఇంక దుర్యోధనుడు ఎలా నిగ్రహించాలో కూడా అర్థం కానివాడై ఇంక మిగతా వాళ్ళందరూ సాత్యకిని వదిలేసి ఇంకా అందరూ కలిసి అంటే శకుని తమ్ముళ్ళు, మిగతా కౌరవుల తమ్ముళ్ళు, దుర్యోధనుడు, ఇక మిగిలిన శల్యుడు అందరూ కలిసి భీముడి మీదకు బాణాలు వేస్తున్నా అతను కవచాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు వేస్తున్న బాణాలను నిగ్రహిస్తూ ఆ గ్యాప్ దొరికినప్పుడు తీసి ఇంకొక బాణం కొడితే అక్కడ ఆదిత్యకేతు అనే ఇంకొక తమ్ముడు పడిపోతున్నాడు. ఏమిటిది? ఇదేదో పులి బోనులోకెళ్ళి మనుషులు దొరికినట్టుగా నా తమ్ముళ్ళు చనిపోతున్నారు అని ఇంకా దుర్యోధనుడు భీకరమైన అరుపులరుస్తూ శల్యుణ్ణి, అటువైపొచ్చిన శకునిని వీళ్ళందరిని అరుస్తూ ఇంకా ఒక్క తమ్ముడు మీదకి బాణం వచ్చినా ఇక ఊరుకునేది లేదని చెప్పి తన యొక్క తమ్ముళ్ళని ఫ్రంట్ నుంచి పారిపోవలసినదిగా దుర్యోధనుడు ఆదేశిస్తే అలాగా కరెక్ట్‌గా ఆ ఆదేశాన్ని తీసుకొని ఆ రథాలను వెనక్కి మరలిస్తున్న సమయంలో వాహసీని అని ఒక తమ్ముడిని ఈ భీముడు తన యొక్క బాణంతో కొట్టేశాడు. టోటల్‌గా ఒక 7 నిమిషాలలో 7గురు దుర్యోధన తమ్ముళ్ళు దుర్యోధనుడు కళ్ళ ముందు పడిపోతే, ఆ దుర్యోధనుడు ఏం చెయ్యాలో అర్థం కాక అసల అంతమంది కలిసి భీముడి వైపు బాణాలేస్తున్నా భీముడు ఆ బాణాలను నిగ్రహిస్తూ ఆ బాణాలకు తన కవచాన్ని అడ్డం పెట్టినవాడై ఆ రథం మీద నుంచే ఇంతమందిని చంపితే అది ఇంక దుర్యోధనుడికి, శల్యుడికి, మిగతా వాళ్ళకి కూడా అర్థం కాని ఒక పెద్ద భయం. ఎందుకంటే ఇప్పటి వరకు గదాదండం తీసుకొని భూమి మీద నిలబడి అందరినీ చంపగలిగిన వాడి వాళ్ళ రథం మీద నుంచే ఇంతమందిని చంపాడు. దీనికి నేననుకోవటం ఏమిటంటే అతనికి ఆల్రెడీ 6వ రోజు చాలా గాయాలయ్యాయి. తన తొడల్లోనూ, తన కాళ్ళల్లోకి బాణాలు దింపేశారు. కాబట్టి ఇంకా ఆ గాయాలు మానుతున్నాయేమో. అందుకనే ఇవాళ తన యొక్క ధనుర్వైభవాన్ని అంటే తన ధనుర్విద్యలో ఉన్న తన ప్రజ్ఞని మొత్తం వాడి చేసేశాడు. ఈ వారు మొదలయ్యి గంట గాలేదు. గంటలో ఏదో మ్యాచ్‌లో స్టార్ట్ అయిన అరగంటకి 5 వికెట్లు, 6 వికెట్లు పడిపోయినట్టు 0 రన్సో, 1 రన్నో చేసిన తర్వాత పడిపోతే ఎలా ఉంటదో,
అలాగైపోయింది కౌరవుల పరిస్థితి. భీష్మాచార్యుడి లాంటి వాడి రథసారథి పడిపోవటం, ఆ యుద్ధ రణరంగం నుంచి భీష్మాచార్యులు వెళ్ళిపోవటం, 7 తమ్ముళ్ళు చనిపోవటం. ఇక అది చూసి ఆ కాన్ఫిడెన్స్‌ని చూచి భయపడి శల్యుడు లాంటి వాడే ఒక అడుగు వెనక్కి వేసిన వాడయ్యాడు. ఇక ఈ మైండ్‌లో ఆపోజిట్ వ్యక్తి వీక్ అయినప్పుడే ఇంక వాడి మీద మనం పూర్తి అటాక్ చేయగలం గాబట్టి, ఇక మొత్తం కౌరవుల సేన ఈ సాత్యకి, భీముడు పక్కకొచ్చేసాయి. అంటే నకులుడు, సహదేవుడు, ఇక ధర్మరాజు, ద్రుపదుడు, దృష్టద్యుమ్నుడు, ఆ ద్రుపద రాజు, కైకేయ రాజులు అందరూ కలిసి ఈ భీమసేనుడు వెనక ఉండి ఇక వాళ్ళందరూ భీకర యుద్ధం చేస్తే శ్రీకృష్ణ పరమాత్మ, అర్జునుడు ఆ కూర్మ వ్యూహంలోకి చొచ్చుకొని పోయిన వాళ్ళై ఇక అర్జునుడు దొరికిన సైనికుణ్ణి దొరికినట్టు కొట్టేస్తున్నాడు. భీకరంగా అక్కడ విశేషమైన కౌరవ జననష్టం జరుగుతుంది. వాళ్ళ ప్లానే ఇది. అంటే అర్జునుడిని ముందు ఆ వ్యూహంలోకి పంపించేస్తే అర్జునుడు అక్కడ ఆ జననష్టాన్ని కల్పిస్తాడు. ఇక భీముడు తనకున్న రివెంజ్‌ని అంటే 3 రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాడు. ఎలా చంపాలి అని. సో, అగ్నికి సమిధలు దొరికినట్టుగా దొరికారు. మొత్తం కూలిపోయారు. ఇప్పుడు ఇక భీముడు అందరూ కలిసి ఈ ధనుర్విద్యలో అంటే బాణాలతో యుద్ధం చేచుకొని ఆ ద్వంద్వ యుద్ధాలు మొదలైతే ఇక తన గదాదండాన్ని తీసుకొని భూమి మీదకు దూకాడిగ భీముడు. ఇక గదాదండాన్ని తీసి భూమి మీదకి దూకిన భీముడు దొరికిన ఏనుగు తొండాన్ని లాగి ఏనుగుల్ని కింద పడేసి ఆ ఏనుగులు కడుపులలో తన యొక్క గదతో కొట్టి ఇక భీకరమైన యుద్ధం చేసుకుంటూ అతను కూడా ఆ కౌరవ సైన్యంలోకి దూసుకు వెళ్ళిపోతున్నాడు. అతను ఏనుగుల మీద ఉన్న రధికులని, తన గదాదండంతో ముందుకు వచ్చిన సైనికులని, ఆ రథ చక్రాలని విరగ్గొడుతూ భీముడు అరివీర భయంకర యుద్ధం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంటే అతనికి ఎనకాలే అగ్నికి గాలి తోడైనట్టుగా నకుల సహదేవులు దిగి భీముడు మీదకి ఎవరెవరు బాణాలేస్తారో వాళ్ళని కొట్టేస్తున్నారు. అంటే మీరు ఊహించుకోండి ఒకసారి, ఈగిల్స్ వ్యూలో భీముడు తన గదని తిప్పుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంటే భీముడు మీదకి ఒక బాణం పడకుండా నకుల సహదేవులు వాళ్ళ రథం మీద ఆ భీముడు వెనకాలే వెళుతూ ఆ ఉన్నవాళ్ళని బాణాలతో కొట్టేస్తుంటే భీముడు నేల మీద నించొని ఏనుగులని, గుర్రాలని, ఆ రథసారథులని, రథాలని ఇరుగ్గొట్టుకుంటూ ఒక బుల్డోజర్ వచ్చి ఆ మొక్కల మీద నుంచి వెళ్ళిపోతే నుజ్జు అయిపోయినట్టుగా మొత్తం క్లీన్ అవుతూ ముందుకు వెళ్ళిపోతున్నాడు ఇక భీముడు. ఆ భీముడలా దూసుకుంటూ వెళ్ళిపోతూ లోపలికి, ఆ సైన్యం లోపలికి ఇక ఎప్పుడైతే ఇక నకుల సహదేవులు భీముడికి తోడయ్యారో అసలు ఈ కాంబినేషన్ అనేది ఒక డెడ్లీ కాంబినేషన్. ఎందుకంటే కుడివైపు నుంచి సహదేవుడు బాణాలతో నిగ్రహిస్తున్నాడు, ఎడంవైపు నుంచి బాణాలతో నిగ్రహిస్తున్నాడు. ఇక గదని పట్టుకొని ఆ గదని తిప్పుతూ అసలు దొరికిన వాడిని దొరికినట్టుగా కొట్టేస్తుంటే అసలు ఆ గద యొక్క తాకిడికి ఏనుగులు దగ్గరికి రావటానికి భయపడి ఏనుగులే కొన్ని వెనక నుంచి వెనక్కే పారిపోయినట్టుగా మనకి భారతం చెప్తుంది. అంటే ఈ బీభత్సం చేస్తూ అంటే ఇవాళ 2 జరుగుతున్నాయి. వాళ్లకు పెద్ద దిక్కైన భీష్ముడు ఈ యుద్ధంలోంచి బయటికి వెళ్ళిపోయాడు స్టార్టింగ్‌లోనే. వెనక వైపు నుంచి అర్జునుడు క్లియర్ చేసుకుంటూ వస్తున్నాడు. ముందు వైపు నుంచి భీముడు క్లియర్ చేసుకుంటూ వస్తున్నాడు. భీముడు క్లియర్ చేసుకుంటూ వెళ్తున్న తరుణంలో అతనికి సపోర్టింగ్‌గా నకుల సహదేవులు నిలబడ్డారు. అంటే ఒక మనిషి నడుచుకుంటూ ఉంటే అతనికి ఏదో ఎస్కార్ట్ చేస్తున్నట్టుగా 2 రథాల మీద నకుల సహదేవులు వస్తుంటే ఎన్ని లక్షల మందిని చంపుతున్నారో అర్థం కానట్టుగా వందలలో వేలల్లో మనుషులు చనిపోతున్నారు, ఏనుగులు చనిపోతున్నాయి, రథచక్రాలు విరిగిపోతున్నాయి. ఇక సాగుతుంది. ఇది ఇలా సాగుతుంది అని అసలు ఆ దుర్యోధనుడు భీష్ముడు ఎక్కడరా నాయనా ఈ రణరంగం నుంచి ఈ గుర్రాలతో వెళ్ళిపోయాడంటే ఇప్పుడు ఎప్పుడైనా రథసారథి చనిపోతే మళ్ళీ అంత నేర్పరిగలిగిన ఇంకొక రథసారథిని తీసుకొని రావాలి. రథసారథితో మళ్ళీ భీష్ముడు గాని యుద్ధ రణరంగంలోకి వచ్చాడా? ఇక దిగి ఇలాంటివి చేయటం మిగతా వాళ్ళకి సాధ్యం కాదు. ఇక అర్జునుడు నిగ్రహించాల్సిందే ఇక భీష్మాచార్యులని. అలాంటిది ఇంకా దుర్యోధనుడు తమ్ముళ్ళు అక్కడి నుంచి పారిపోయారు. ఇక దుర్యోధనుడు కూడా తన రథసారథిని మళ్ళించి భీష్ముడెక్కడున్నాడో అక్కడికి రథాన్ని తీసుకువెళ్ళవలసినది అని ఆదేశించాడు.
ఇక ఎక్కడైతే ఆ భీష్ముడు ఇంకొక అంటే రథసారథిని చేంజ్ చేసి, ఆ రథసారథిని కూర్చొనిబెట్టి, ఆ రథానికి ఏమన్నా చిన్నా చితకా రిపేర్‌లయితే అవన్నీ సెట్ జేసుకొని మళ్ళీ లోపలికి రావాలో, అక్కడికి దుర్యోధనుడు చేరుకున్నాడు. దుర్యోధనుడు చేరుకోగానే ఇక ఆ భీష్మాచార్యులకు అర్థమైంది. ఇక దుర్యోధనుడు భీష్ముడి దగ్గరకొస్తే ఇక చేసేదేముంది? కాబట్టి మళ్ళీ ఏదో సూటిపోటి మాటలంటాడు. అది అర్థమైపోయింది. కానీ భీష్ముడికి ఇంకా తెలీదు అక్కడ 7 తమ్ముళ్ళు చనిపోయారు అని. కాబట్టి ఆ దుర్యోధనుడిని చూసి "వస్తున్నాను దుర్యోధన, రథసారథిని మారుస్తున్నాను. నేను లోపలికొస్తున్నానంటే, ఇంక వచ్చి మాత్రం నువ్వు చేసేదేంది తాత? నువ్వు పక్కనుండగా నీ రథం ఎప్పుడైతే నీ రథసారథి కింద పడిపోయాడో, ఆ గుర్రాలు నిన్ను లాక్కుండెళ్ళిపోయాయో, కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల నా ఒక్కొక్క తమ్ముడిని నా ముందు కొట్టేశాడు ఆ భీముడు. కాబట్టి 7 చనిపోయారు తాత. మిగతా వాళ్ళందరూ పారిపోయారు. ఇంకెంతసేపు నువ్వు తొందరగా మార్చుకొని లోపలికొచ్చి మమ్మల్ని గెలిపించవలసినది" అనగానే ఒక్క నిమిషంలో భీష్ముడే షాకయ్యాడు. అమ్మా! వీళ్ళ స్ట్రాటజీ ఇది. అంటే ఎప్పుడూ కూడా మనం ఈ కౌరవుల తమ్ముళ్ళని కాపాడుతూ ఉన్నాం కాబట్టి, ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో ఒక కొత్త స్ట్రాటజీని వాడి ఆ భీష్ముడి యొక్క రథసారథిని కొట్టేసి ఆయన్నిక్కడి నుంచి పంపించేసి, ఇంకా ఇవాళ కౌరవుల తమ్ముళ్లకు మూడింది అనే సంగతి అర్థం చేసుకున్న వాడై, ఆ భీష్ముడు నేను ఖచ్చితంగా వస్తున్నాను, నువ్వు వెళ్ళవలసినది అని ఆదేశిస్తే, అప్పటికి సూటిపోటి మాటలతో అసలు నువ్వు మమ్మల్ని కాపాడుతుండగా అంటే ఎప్పుడూ లేనిదొచ్చి నీ వెనకాల నించున్నావు. అంటే నువ్వు కాపాడతావని నీ వెనకాల నించుంటే, అలాంటిది నువ్వసలు యుద్ధం సరిగ్గా చేసి ఉండుంటే, నా 7 తమ్ముళ్ళు ఇవాళ బ్రతికిపోయేవాళ్ళు. ఆ 4వ రోజు యుద్ధం తర్వాత 24 తమ్ముళ్ళని ఎప్పుడైతే చంపేశాడో, ఆ రోజు నుంచి అహర్నిశలు ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, శల్యుడు, శకుని అని దొరికిన వాళ్ళు దొరికినట్టుగా 10,000 సైనికులతో కాపాడుకుంటొచ్చాను నా తమ్ముళ్ళని. ఇవాళ నీ అసమర్థత వల్ల నా తమ్ముళ్ళు చనిపోయారు. నువ్వసల నన్నడిగితే ఈ పాండవుల మీద ప్రేమతో యుద్ధం చేస్తున్నావు నువ్వు. అసలు మా మీద కించిత్ ప్రేమ లేదు. నేనొచ్చి 7 చనిపోతానంటే నీ కళ్ళల్లో బాధ నాకు కనబడలేదు. కాబట్టి నువ్వు ఈ హస్తిన సింహాసనం మీదున్న ధృతరాష్ట్రుడనే మహారాజుకి ఏదైనా లాయల్‌గా ఉన్న మనిషివేనా? అసలు నిన్ను నమ్మవచ్చునా? కాబట్టి నాకెందుకో తాత నీ పరిస్థితి, నీ యొక్క మానసిక పరిస్థితి సరిగ్గా లేదనిపిస్తుంది. నువ్వు మమ్మల్ని గెలిపించడానికి యుద్ధం చెయ్యట్లేదు. కేవలం ఏదో సగం అంటే హాఫ్ హార్టెడ్‌లీ నువ్వు ఈ యుద్ధానికి వచ్చావు. నువ్వలా యుద్ధం చేస్తున్నావు. కాబట్టే నీ పక్కన నిలబడ్డ నా 7 తమ్ముళ్ళని కొట్టేశాడు ఆ భీమసేనుడు. ఏం సమాధానం చెప్తావు నువ్వని నిలదీస్తున్నాడు. అసలు యుద్ధంలో ఒకవైపు నుంచి అర్జునుడు క్లియర్ చేసుకుంటూ పోతున్నాడు. ఒకవైపు ఈ భీముడు క్లియర్ చేసుకుంటూ పోతున్నాడు. ఈ భీష్మాచార్యుల వారు పాపం అక్కడ ఏదో రథసారథిని ఫిక్స్ చేసి లోపలికొస్తున్న తరుణంలో ఎవడైనా ఇలాంటివి ఉంటే సాయంత్రం పూట ఒకళ్ళొకళ్ళు కొట్టుకోవాలి. అలాంటిది భీష్మాచార్యుల వారిని అతను అంత మాట అంటే మానసిక పరిస్థితి సరిగ్గుంటేనే కదా యుద్ధ రణరంగంలో వాళ్ళ యొక్క భుజపరాక్రమాన్ని, వాళ్ళ యొక్క స్ట్రాటజీని చూపించగలిగేది. అలాంటిది భీష్మాచార్యుల వారు కఠినంగా దుర్యోధనుడితో ఒక మాట అంటున్నాడు. సమయం వేస్ట్ చేయొద్దు. మనం అర్జెంటుగా లోపలికి వెళ్ళిపోదాం. నీ మాటలకు సమాధానం అంతా నేను చెప్తాను. నువ్వు నాకు ఈ హస్తిన సింహాసనాన్ని కాపాడటం, హస్తిన సింహాసనం మీద ఉన్న ఆ మహారాజు యొక్క నమ్మకత్వాన్ని నిలబెట్టడం గురించి నువ్వు మాట్లాడకూడదు. ఎందుకంటే నా త్యాగానికి నేను ఎల్లప్పుడూ కంటి మీద కునుకు లేకుండా కాపాడుకుంటూ హస్తినని ఇవాళ ఉన్నాను కాబట్టే మీరందరూ ఇంత దూరం వచ్చారా. కాబట్టి నువ్వు నా ముందు పుట్టి పెరిగిన వాడివి. నువ్వు నా యొక్క విశ్వాసం గురించి మాట్లాడతావా? ఇదంతా మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందు పద యుద్ధ రణరంగంలోకి అని భీష్మాచార్యులు కూడా చాలా కఠినంగా ఆ దుర్యోధనుడితో మాట్లాడి అటువైపు నుంచి యుద్ధ రణరంగంలోకి వచ్చాడు. ఆ రథం నడుపుకుంటూ భీష్మాచార్యులు వారు ముందుకు వెళితే అతని పక్కన ఈ దుర్యోధనుడు కూడా అతని పక్కనే రథాన్ని నడుపుతూ సణుగుతున్నాడు భీష్మాచార్యులతో. నువ్వు ఖచ్చితంగా మాకు సరిగ్గా యుద్ధం చెయ్యట్లేదు. నువ్వు యుద్ధం చేస్తే రిజల్ట్ ఇలా ఉండదు.
కాబట్టి నువ్వు దయచేసి మళ్ళీ నీ పూర్తి సమర్థతను వాడి యుద్ధం చేయవలసినది అని ఏదో ఆదేశిస్తున్నాడు పెద్దాయనకి. ఇది చూసి మండి భీష్ముడు దుర్యోధనుడితో చెప్పాడు, నీకు బుద్ధుందట్రా బుద్ధి, నువ్వేం చేస్తున్నావురా యుద్ధంలో అంటే, నేను కాపాడే బాధ్యత నాది, నేను కాపాడుతున్నాను, నా రథసారథి పడ్డాడు, నేను బయటకొచ్చాను, నువ్వు యుద్ధం ఎందుకు చేయకుండా పారిపోయొచ్చావు, నీ తమ్ముళ్ళు పడిపోతే మరి నువ్వు చేసి ఉండవచ్చు కదా భీముడితో యుద్ధం, కాబట్టి నువ్వెందుకొచ్చావు ఇక్కడికి, పొయ్యి యుద్ధం చేయి నువ్వు కూడా అని ఆ దుర్యోధనుడిని కఠినంగా మాట్లాడి, ఇంకా ఈ భీష్ముడు తను మళ్ళీ ఆ యుద్ధ రణరంగంలోకొచ్చాడు. ఎప్పుడైతే భీష్ముడి రథం ఆ కౌరవుల వైపు నుంచి యుద్ధ రణరంగంలోకి ఎంటర్ అవుతుందో, ఒక మైదానం క్లీన్ అయిపోయి, మాంసపు ముద్దలతో ఏనుగులు, తలలు పగిలిపోయి సైనికులు, ఈ గుర్రాల యొక్క చక్రాలు చిందరవందరైపోయి, ఆ విరిగిపోయిన రథాలతో ఆ గుర్రాల తలలు తెగి కింద పడిపోయి, ఆ గుర్రాలన్నీ నుజ్జునుజ్జయిపోయి, ఒక బీభత్సమైన ప్లేస్ కనపడింది భీష్మాచార్యులకి. ఆ భీష్ముడు చూసి అనుకుంటున్నాడు, అసలు భీముడికి ఏమైంది, నన్ను నిగ్రహించగలగటం ఏమిట్రా, అసలు ఎప్పుడూ లేనిది. అంటే భీముడు భూమి మీదకు దిగి యుద్ధం చేస్తే గ్రౌండ్ క్లియరెన్స్ అవుతుంది, అంటే మొక్కలన్నీ చిట్లిపోయి, అంటే ఏనుగులు అంటే మీ ఇమాజినేషన్కి చెప్తున్నాను, ఒక ఏనుగు మదించిన ఏనుగు ఒక మొక్కజొన్న తోటకో లేకపోతే ఒక చెరుకు తోట లోపలికో వెళ్తే ఆ చెరుకు తోట ఎలా అయిపోతుందో అలాగా భీముడు తను విజృంభించి చేస్తే అలా ఉంది. అందులోనూ దానికి నకుల సహదేవులు తోడయ్యి ఇక బాణాలతో ఆయన ప్రొటెక్ట్ చేస్తుండగా ఆయన చేసిన బీభత్సాన్ని చూసి అసలు భీష్ముడికే ఒక్క నిమిషం ఆశ్చర్యం వేసింది. ఇది ఏమి పూనకంతో యుద్ధం చేస్తున్నాడు అంటే, దెబ్బకి ఇంకా ఆ మూమెంట్కి ఇక భీష్ముడికి అర్థమైపోయింది, అర్జునుడు నిగ్రహించగలిగాడురా నన్ను అంటే అనుకోవచ్చు, కానీ భీముడు నన్ను నిగ్రహించాడంటే ఇది కేవలం ఆ శ్రీకృష్ణ పరమాత్మ భీముడిలో దూరి యుద్ధం చేస్తున్నాడా ఏమిటి, ఈ బీభత్సం ఇది మామూలు బీభత్సం కాదని ఇక అక్కడ ఉన్న ద్రోణాచార్యుడిని, అశ్వత్థామని మీరందరూ వెళ్ళి ఆ భీముడిని, దాని తర్వాత ఆ నకుల సహదేవులని మీరు నిగ్రహించవలసినది అని ఆదేశించాడు. ఎప్పుడైతే అక్కడికి అశ్వత్థామ, శల్య, ద్రోణాచార్య, జయద్రథులు నలుగురొచ్చి ఈ భీముడు చేస్తున్న బీభత్సాన్ని నిగ్రహిద్దాం, ఇక నకుల సహదేవులను మనం ఈజీగా ఇక్కడి నుంచి తరిమేద్దాం అని వాళ్ళ వేపుకు దూసుకుంటూ వస్తుంటే, ఇక ఇప్పుడు ఎంటర్ అవుతున్న క్యారెక్టర్ ఒక బీభత్సం, అదే ఇరావంతుడు. ఆ ఐరవాన్ అని చెప్పాను, ఇరావాన్ అని చెప్పాను మీకు, అర్జునుడికి ఉలూపుకి పుట్టిన కొడుకు, ఇంకా విశేషమైన ఒక బంగారపు రథం, ఆ రంగురంగుల గుర్రాలు, అంటే ఇతను నాగలోకం నుంచి తెచ్చుకున్న గుర్రాలు, నాగలోకం నుంచి తెచ్చుకున్న రథం అది. ఆ గుర్రాలే ఒక విశేషమైన గుర్రాలు, అంటే ఆ గుర్రాలు చాలా హైట్గా, ఏదో ఒక అరేబియన్ గుర్రాల్లాగా, అది ఒక వింత బ్రీడుతో తీసుకుంటూ ఆ భీముడు తన గదాదండంతో చంపుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంటే, వెనక నుంచి నకుల సహదేవులు వస్తున్నారు కదా, వీళ్ళకి ఆ కౌరవ సేనకి మధ్యలో తన యొక్క రథాన్ని ఆపాడు. ఇక రథాన్ని ఆపి దాన్ని హారిజాంటల్గా నిలబెట్టి, అంటే నిలువుగా నిలబెట్టి భీముడిని ఇటువైపు నుంచి చంపుకోవటానికి ఒక దారి వదిలేసి, అసలు జయద్రథుడిని, అశ్వత్థామని ముందుకు రానివ్వకుండా భీకరమైన వాన పరంపరతో వేసేస్తున్నాడు. ఆయన వేసే బాణాలు కూడా అవి చాలా విశేషమైన బాణాలు, అవి పాము యొక్క విషముతో కూడుకున్న బాణాలు, ఎందుకంటే ఆయన నాగలోకం నుంచి వచ్చాడు. ఎప్పుడైతే ఈ ఇరావంతుడు తన యొక్క బాణాలతో అక్కడ బీభత్సం క్రియేట్ చేసేస్తున్నాడో, ఆ నాగ సైనికులు కూడా ఈయనకి తోడయ్యారు. మొత్తం నాగలోకం నుంచి ఒక బెటాలియన్ దిగింది ఈ ఇరావంతుడికి. అంటే ఉలూపి తను ఎంతగానో ప్రేమించి, అంటే ఉలూపిది అర్జునుడిది ఒక మంచి లవ్ స్టోరీ, వాళ్ళదొక లవ్ సాగా. అంటే ఒక ఆడది ఎంత మోహించింది అర్జునుడిని అంటే, అతను హరిద్వార్లో హోమం చేసుకుంటుంటే అతన్ని ఇష్టపడి, అతని వీరత్వాన్ని ఇష్టపడి, అతనిని ప్రేమించి, అతని హోమగుండాన్ని అమాంతంగా నాగలోకానికి తీసుకెళ్ళిపోయింది. ఎప్పుడైతే కళ్ళు తెరిశాడో వేదమంత్రాలతో అర్జునుడు, హోమగుండం ఉంది, హోమగుండం ముందు అర్జునుడు ఉన్నాడు, కానీ ఆయన హరిద్వార్లో లేడు, ఆయన నాగలోకంలో ఉన్నాడు.
సో, ఆయన మొత్తం పూజా హోమం అంతా పూర్తయిన తర్వాత వచ్చి తన యొక్క ప్రేమని వ్యక్తపరిచి, "అసలు నిన్ను చూస్తుంటే నాకు మన్మథ తాపం కలిగింది. నేను ఎన్నో సంవత్సరాలుగా నిన్ను ప్రేమిస్తున్నాను. కాబట్టి నేను మీలాగా ఈ భూలోక జాతి స్త్రీని కాదు. నేను నాగకన్యని. కాబట్టి నేను నీకెల్లప్పుడూ లాయల్‌గా ఉంటాను. నన్ను ఒక భార్యగా స్వీకరించమని" అర్జునుడిని అర్జిస్తే, తనని అక్కడ భార్యగా స్వీకరించి, వాళ్ళ ప్రేమకు గుర్తుగా ఈ ఈ ఐరవాన్ని ఇచ్చి వెళ్ళిపోతే, ఏ అర్జునుడైతే కురుక్షేత్రంలో బీభత్సం సృష్టిస్తున్నాడో, ఆ అర్జునుడికి తోడుగా ఉంటుందని చెప్పి తన ప్రేయసి పంపించిన ఒక చిరుకానుక ఈ ఐరవంతుడు. సో, అలాంటి ఐరవాన్ చేస్తున్న ఆ యుద్ధాన్ని చూచిన వాళ్ళే జయద్రథుడికి, శకునికి ఏమి అర్థం కాక, ఇక ఐరవానికి తోడుగా నకుల, సహదేవ, ధర్మరాజులు కూడా తోడయ్యి, అతను పక్కన నిలబడ్డ ఈ జయద్రథుణ్ణి, శల్యుణ్ణి గ్రహిస్తే, ఇక శకుని భయంకరమైన కోపం తెచ్చుకున్నవాడై ఎంతైనా శల్యుడెలా అయితే నకుల సహదేవులకు మేనమామో, అలాగే పాపం శకుని ఆ కౌరవులకి మేనమామ. అదే పొద్దున 7గురిని చంపేశాడు ఆ భీమసేనుడు. కాబట్టి ఇక శకుని విశేషమైన యుద్ధం చేశాడు ఐరవాన్‌తో. అంటే శకుని దగ్గర గూడా భీకరమైన ఆయుధాలున్నాయి. ఆ శకుని చేస్తున్న యుద్ధం ఎలా ఉందయ్యా అంటే, తాంత్రిక విద్యతో యుద్ధం చేస్తున్నాడంటే, ఆయన ఒక బాణం వేస్తే కొన్ని వేల ముసళ్ళు, వేల పాములు, వేల బొద్దింకలు, వేల తేళ్ళు ఆ బాణాల లోపల నుంచి వచ్చేసి ఈ ఈ నాగా సైనికుల మీదకి, ఇరావాన్ మీదకి పడిపోతుంది. అలాగే ఇరావంతుడు కూడా వాళ్ళకంత ధీటుగా ఆ సర్పాస్త్రాలతో ఆ శకునిని, శకుని యొక్క తమ్ముళ్ళనందరినీ కూడా నిగ్రహించేస్తున్నాడు. అది చూచి అటువైపుకి ఈ దుర్యోధనుడొచ్చి, "మామా, మన యొక్క 7గురు తమ్ముళ్ళని చంపేశాడు ఆ భీమసేనుడు. ఇప్పటికీ ఆ భీమసేనుడిని మనం నిగ్రహించలేకపోతున్నాం. కాబట్టి ఎలా అయినా ఈ ఐరవాన్ని మనం చంపి ఇవాళ మన తమ్ముళ్ళ యొక్క రక్తం తడి ఆరకముందు ఈ ఐరవంతుడి యొక్క రక్తం మన చేతులకు అంటుకోవాలి. మామా, నువ్వు ఎలా అయినా వీడిని కింద పడివేయాలని" ఆదేశించాడు. ఆ శకుని యొక్క తమ్ముళ్ళు విజృంభించిన వాళ్ళై, ఒకవైపు శకుని, ఒకవైపు శకుని తమ్ముళ్ళు. మీ అందరికీ ఇప్పటికీ డౌట్ రావాలి, అసలు శకుని తమ్ముళ్ళేంటి? శకుని తమ్ముళ్ళందరినీ ఎప్పుడో దుర్యోధనుడు 100 మెతుకులు వేసి ఆ కారాగారంలో చంపేశాడు కదా, శకునికి తమ్ముళ్ళెక్కడొచ్చారు అని. శకుని తండ్రి సులాభుడు. దాని తర్వాత శకునికి కొంత, అంటే ఆ సంఖ్య దీర్ఘంగా ఉంది. అంటే చాలా పెద్ద సంఖ్య అది. 100 మందా, 108 మందా, 200 మందా, అంతమంది తమ్ముళ్ళు ఉన్నారు ఆయనకి. వాళ్ళందరూ కూడా కురుక్షేత్ర యుద్ధానికి పార్టిసిపేట్ చేయటానికి వచ్చారు. కాబట్టి ఆ శకుని యొక్క గాంధార రాజ సైనికులందరూ కూడా వచ్చారు. కాబట్టి మీరు సినిమాల్లో చూపించినట్టుగా శకుని తమ్ముళ్ళు చావలేదు, శకుని తండ్రి చావలేదు. శకుని తండ్రి అయితే ఎప్పుడైతే రాజసూయ యాగం జరిగిందో, ఆ రాజసూయ యాగానికి శకుని తండ్రి కానుకలు తీసుకొని ధర్మరాజు దగ్గరికి వచ్చినట్టుగా మనకి వ్యాసభారతం చెప్తుంది. ఇవాళ తమ్ముళ్ళింత భీకరంగా యుద్ధం చేస్తే, ఇక ఈ నాగ సైనికులకి, ఈ ఐరవానికి, ఎంటైర్ గాంధార సామ్రాజ్యంలో ఉన్న కొన్ని వందల ఏనుగులు, వందల గుర్రాలు అక్కడికి వచ్చి ఈ ఐరవాన్ని నిగ్రహించడానికి ప్రయత్నిస్తున్నాయి. కానీ అసలు ఐరవాన్ చేస్తున్న యుద్ధం ఏమిటయ్యా అంటే, ఆ గుర్రాలు ఎంత ఫాస్ట్‌గా పరిగెడతాయంటే, ఒక మెరుపు వేగంతో గుర్రాలు వెళ్ళిపోతాయి. ఆయన ఎక్కడ నిలబడ్డాడు, అసలు ఎక్కడి నుంచి బాణాలేస్తున్నాడు, ఆ గుర్రాలు ఎంత ఫాస్ట్‌గా ముందుకు వెళ్ళిపోతున్నాయి, అవి రంగురంగులుగా భీకరంగా ఉన్నాయి ఆ గుర్రాలని చెప్పి, ఇప్పుడు దుర్యోధనుడు ఇంకా వీళ్ళకి ఒక విశేషమైన ఒక రాజ్యాన్ని వీళ్ళకి హెల్ప్ చేయవలసినదిగా కోరాడు. ఆ రాజ్యం ఏమిటయ్యా అంటే కాంబోజ రాజ్యం. ఇప్పుడు కాంబోజ రాజ్యం, గాంధర్వ రాజ్యం, గాంధర్వ రాజాధిపతి అయిన శకుని, శకుని తమ్ముళ్ళు అందరూ కలిసి ఐరవాన్, అతని యొక్క నాగ సైనికులతో యుద్ధం చేస్తున్నారు. కాంబోజ రాజ్యానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, కాంబోజ రాజ్యంలో వాళ్ళు హార్స్ బ్రీడింగ్ చేస్తారు. ఆ హార్సెస్కున్న ప్రత్యేకత ఏంటంటే, భూమండలంలో అతి ఫాస్ట్‌గా తిరగగలిగిన హార్సెస్ అవే.
ప్లస్ కాంబోజ రాజ్యం అంటే ఇవాళ కజకిస్తాన్ మీకు. సో, ఇప్పుడక్కడ యుద్ధం చేస్తున్న వాళ్ళందరూ ఐరవాన్‌తో ఎవరయ్యా అంటే వెస్ట్రన్ ప్రావిన్స్ పాకిస్తాన్, సింధు రాజ్యాధిపతి జయద్రథుడు, గాంధార, కాందహార్, ఆఫ్ఘనిస్తాన్, ఆ ఆఫ్ఘనిస్తాన్ పైనున్న ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్ వాళ్ళందరూ ఈ కాంబోజ రాజ్యానికి చెందిన వాళ్ళు. విశేషంగా ఒక 10,000 గుర్రాలని, అంటే కాంబోజ దేశపు ఫైనెస్ట్ బ్రీడ్ అయిన గుర్రాలను వదిలాడిప్పుడు దుర్యోధనుడు. ఇంతమంది కలిసి ఆ నాగ సైనికుల్ని నిగ్రహించలేకపోతే దుర్యోధనుడు తలబట్టుకున్నాడు. ఇదేమి దరిద్రం రా, ఇక్కడ ఒకడు బీభత్సం సృష్టించాలి, ఆల్రెడీ అర్జునుడు బీభత్సం వెనకాల సృష్టిస్తున్నాడు, వీళ్ళ వెనకాల అసలు భీముడు ఇంకా బీభత్సం జరుగుతూనే ఉంది. ఇక్కడ చూస్తే ఐరవాన్ బీభత్సం ఉంది. అంటే ప్రతివాడు ఒక పూనకం పూనిన వాడే. అంటే మీరందరూ చూసినట్టు జాతరలో అమ్మోరు పూనకం పూనితే ఎలాగ ఒక మనుషులు యుద్ధం చేస్తారో వీళ్ళందరికీ వసుదేవ పూనకం పూనింది. వీళ్ళందరికీ కృష్ణ పూనకంతో ఒక్కొక్కడు రౌద్రతాండవం చేస్తున్నాడు అక్కడ. అసలు శకునికి అర్థం కాలేదు ఇది ఎలా నిగ్రహించాలి, ఈ ఈ పాముల సామ్రాజ్యం నుంచి వచ్చిన వాడి నాగసైనికులని మేమేమి చేసి నిగ్రహించాలి అని ఒక్క నిమిషం ఎమోషనల్గా లో అవుతున్న తరుణంలో ఇక ఐరవాన్ అనేవాడు శకుని యొక్క 6 తమ్ముళ్ళని పటపట పటపట పిట్టల్ని కొట్టినట్టు కొట్టేశాడు. దుర్యోధనుడు, శకుని ఇద్దరూ చూస్తుండగా గాంధార రాజ్యానికి చెందిన యువరాజులు పడిపోయారు అక్కడ. అంటే శకుని తమ్ముళ్ళు పడిపోయారు. అంటే తన మేనమామలు వాళ్ళంతా. ఇటువైపేమో తమ్ముళ్ళు పడిపోయారు కొన్ని గంటల ముందు. తర్వాత చూస్తే మేనమామలు పడిపోయారు. ఇక అర్థం కాల. ఇక దుర్యోధనుడికి అర్థం కాల ఇది ఎలాగా, అసలు ఈ బీభత్సాన్ని, ఈ ఐరవాన్ చేస్తున్న బీభత్సాన్ని ఎలా నిగ్రహించగలం. ఈ భూమండలంలో ఉన్న గుర్రాలు, వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గుర్రాలను వదిలాం, కాంబోజ రాజ్యాన్ని వదిలాం. అసలు ఈ జయద్రథుడు కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. అసలు ఎలాగా అని చెప్పి ఇంకా దుర్యోధనుడు దగ్గర మిగిలింది ఒకటే, ఆ ఆలంబూషుడనే రాక్షసుడు, రష్యశృంగుడి కొడుకైన ఆలంబూషుడిని వదిలాడిగా దుర్యోధనుడు. వదిలి, నాయనా మేమందరం దీర్ఘకాలంగా ఈ ఐరవాన్తో యుద్ధం చేసి అసలు ఇతన్ని ఎలా నిగ్రహించాలో, అసలు మానవులు ఈ నాగ మనుషులని కంట్రోల్ చెయ్యగలరో లేదో కూడా అర్థం కాని అయోమయ గందరగోళ స్థితిలో మేమున్నాం. నీ యొక్క రాక్షస నైపుణ్యాన్ని, నీ యొక్క మాయాశక్తిని అంతా చూపించి నువ్వు భీకర యుద్ధం చేయవలసినది అని ఆలంబూషుడిని ఆజ్ఞాపిస్తే అసలు ఆలంబూషుడు ఒక పెద్ద జైంట్ మ్యాన్ లాగా, అంటే ఆ యుద్ధ రణరంగం అంతా ఒక పక్కనైతే తనొక్కసారి ఊపిరి పీలుస్తే అతను ఒక పెద్ద కొండలాగా ఎదిగి అసలు ఈ నాగ సైన్యం మీదకి అడుగులు వేస్తూ, కాళ్ళు వేస్తూ ఆ నాగ సైన్యాన్ని తన కాళ్ళతో తొక్కేస్తూ ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఇక ఎప్పుడైతే ఇక ఈ ఆలంబూషణుడు తన యొక్క పూర్తి ఒక భీకరమైన ఆకారంతో ముందుకు వచ్చి, ఇంకా హల్క్ సినిమాని మీరు ఊహించుకున్నట్టుగా ఆ కిందేసి మనుషుల్ని కొట్టేస్తూ ముష్టిఘాతాలు కొడుతూ ఈ నాగ సైనికుల మీదకు దూకితే ఇక నాగ సైనికులందరూ కూడా ఏమి చెయ్యాలో అర్థం కాక ఈ ఐరవాన్ వెనకాల దాక్కున్నారు. ఒక్క నిమిషం తన తల్లి అయిన ఉలూపిని ప్రార్థించాడు ఈ ఐరవాన్. ఎప్పుడైతే ఉలూపిని ప్రార్థించాడో ఇక ఆ ఉలూపి యొక్క విశేష శక్తితో ఒక పెద్ద ఆదిశేష నాగుపాములాగా ఈ ఐరవాన్ మారిపోయాడు. ఇక ఎలా అయితే ఆపోజిట్ వ్యక్తి ఒక భీకరమైన ఒక ఆకారం, రాక్షసాకారంలో ఆ మేఘాల వరకు పెరిగిపోయిన వాడు ఆలంబూషుడైతే, ఇక్కడ ఇరావాన్ ఒక పెద్ద సర్పంలాగా వెళ్ళి ఆ సర్పం విషబుసలు కొడుతూ ఒక 3-4 తలల సర్పంలాగా మారిపోయి అసలు అనంతనాగే ఇవాళ ఈ యుద్ధానికొచ్చిందా అన్నట్టుగా చూస్తుంటే, ఎలా అయినా దుర్యోధనుణ్ణి మెప్పించాలి, కౌరవులను మెప్పించాలని అసలు పాండవులంటే విపరీతమైన ద్వేషం ఈ ఆలంబూషుడికి. అదో పెద్ద కథ, దాని గురించి మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. ఇవాళ ఎలా అయినా ఇతన్ని నిగ్రహించాలని ఒక్కసారిగా పెరిగిపోయినవాడు ఇలా అలా ఒక బాంబు బ్లాస్ట్ అయితే పంచలైపోతుంది కదా, ఇలాగ ఒక బెలూన్ పగిలిపోయినట్టు ఆ అలంబూషుడు పగిలిపోయాడు గాల్లో.
ఇలా అలంబూషణుడు ఇలా గాలిలో పగిలిపోయి చిన్న చిన్న బిందువులుగా మారిపోతే, అది చూసి ఈ నాగ సైనికులందరూ కూడా ఈ వెనకాల ఈ ఆదిశేషుడులాగా మారిపోయిన ఈ ఈ ఐరవంతుడు వెనకాల వీళ్ళందరూ కూడా చిన్న చిన్న పాముల్లాగా మారిపోయారు. అంటే ఇప్పుడు వీళ్ళు మనుష్యాకారంలో యుద్ధం చేయట్లా. ఇప్పుడు వీళ్ళు సర్పాకారంలో యుద్ధం చేస్తుంటే, ఆ ముక్కలు ముక్కలుగా అయిపోయిన ఈ అలంబూషణుడు ఆ చిన్న చిన్న పదార్థాలన్నీ కొన్ని లక్షల గరుడ పక్షుల్లాగా మారిపోయి, ఆ గరుడ పక్షులు డేగలు ఎగురుకుంటూ వెళ్ళి దొరికిన పాముని దొరికినట్టు కాళ్ళతో పట్టుకొని తన యొక్క ముక్కుతో పాముని చీల్చి ఆ పాము పేగుల్ని తింటుందంట. అసల ఈ యుద్ధాన్ని చూచి ఆ దుర్యోధనుడు, ఆ శల్యుడు అసల మనం మనుషులం, మనం చేసే యుద్ధం ఒక లెవెల్ అంటే అసల రాక్షసులకి, సర్పాలకు జరుగుతున్న యుద్ధాన్ని చూచి దేవతలు పైనుంచి ఏరియల్ ఫ్లైట్స్‌లో మొత్తం వాళ్ళ వెహికల్స్ జామ్ అయిపోయి కిన్నర, కింపురుష, గంధర్వ, యక్ష ఆకాశ మండలంలో పార్కింగ్ స్పేస్ లేకుండా మొత్తం నిండిపోయింది. సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు, అసల జరుగుతున్న యుద్ధం నభూతో నా భవిష్యత్. అసలు ఎలాంటిది చేస్తున్నార్రా నాయనా వీళ్ళు యుద్ధం అంటే, ఆ గద్దలన్నీ వచ్చేసి కొన్ని లక్షలలో ఆ పాములని, నాగసేనుకులని చీల్చి తినేస్తుంటే, ఆ ఐరవాని ఏమీ చెయ్యలేనివాడు. ఎందుకంటే నాగపాములు కదా అవి ఇవన్నీ. సో గద్ద బేసికలీ నాగపాముల కంటే కూడా శక్తివంతమైన ఇది. అలా చూస్తూ ఉండిపోతే ఇప్పుడు మళ్ళీ అన్ని గద్దలు కలిపి ఒకటైపోయి మళ్ళీ ఆలంబూషణుడి ఆకారంలో నించున్నాడు. నించొని ఆ ఆలంబూషణుడు పరిగెత్తుకుంటూ వీళ్ళ వైపు వెళ్ళినవాడు వెళ్ళినట్టుగా వెళ్ళి, ఒక్క నిమిషం అందరూ కూడా మన మీద కాళ్ళేసేస్తాడు అని అనుకుంటూ భయపడుతున్న తరుణంలో ఇలా పెద్ద గాలివానలాగా మారిపోయి, ఒక భీకరమైన గాలి వస్తే ఆ గాల్లో ఈ పావులన్నీ ఎగిరిపోతున్నాయంట. అసల ఈ బీభత్సాన్ని చూచిన ధర్మరాజుకి అర్థమైపోయింది. చాలా టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నాడు ఈ ఐరవానికి ఈ ఆలంబూషణుడు. ఎలాగైనా ఇగ వెళ్ళి నువ్వు కాపాడవలసినది భీమసేన అని కోరుతుంటే, ఆ భీమసేనుడు అప్పుడు వరకు గదాదండంతో సుమారుగా 1,00,000 మందినైనా ఆ రోజు నుజ్జు నుజ్జు కింద, తుక్కు తుక్కు కింద కొట్టేసుంటాడు. ఇక ఆ తరుణంలో ఒక్కసారిగా ఆశ్చర్యంగా ఏది నిజం, ఏది మాయ అని అర్థం కాని స్థితిలో ఐరవాన్ ఉండిపోయాడు. అంటే ఒకసారి మనిషి ఒక ఆకారంలో పరిగెత్తుకుంటొచ్చి మాయమైపోతాడు. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు లక్షల కొద్ది గద్దలొచ్చేసాయి. ఆ గద్దలన్నీ వీళ్ళ మీదకొచ్చి మళ్ళీ మాయమైపోతున్నాయి. ఏది నిజం, ఏది అసలైన మనిషి, ఏది మాయా మనిషి, ఏది అసలైన గద్ద, ఏది మాయా గద్ద అని అలా చూస్తుండగా ఐరవాన్ వైపుకి ఒక పెద్ద గద్ద వచ్చేసి తన యొక్క తలని ఒక్కసారిగా కొరికి మొదలుపెట్టి మాయమైపోయింది. అనగానే ఒక్కసారికి తనకి గాయం అయ్యిందా అనుకుంటే గాయం అవ్వలేదు. అదొక మాయ. అలా చూస్తూ ఉండిపోతుండగా ఇటువైపు నుంచి భీమసేనుడు ఇంకా హెల్ప్ చేద్దామని వస్తున్న తరుణంలో నిజంగా ఇప్పుడు ఆలంబూషణుడే ఒక పెద్ద గద్దగా అయిపోయాడు. అంటే ఒక చిన్న చిన్న గద్దలన్నీ ఒకటయ్యి ఒక భీకరమైన గద్దగా అయ్యి, ఆ గద్ద భీకరమైన వాయిస్ చేస్తూ ఆ రెక్కలతో ఎగురుకుంటూ వచ్చి ఆ గరుడ పక్షి యొక్క నోటితో ఆ పాముని కరిచి తన కాళ్లతో దాన్ని పట్టుకొని ఆ గద్ద యొక్క కాళ్లతో ఆ తలని మొండాన్ని రెండూ తీసి ఇసిరేస్తే మనిషి ఆకారంలో మారిపోయిన ఈ ఐరవంతుడి తల ఒకవైపు, మొండెం ఒకవైపు పడిపోయింది. అలా పడిపోతున్న ఐరవాన్ తల అప్పటికి చాలా దేదీప్యమానంగా తేజస్సుగా ఉండి నవ్వుతూ ఉంది ఆ ముఖం అనే సంగతి ధర్మరాజు, భీముడు చూశారు. ఇక ఎప్పుడైతే ఇక భీమసేనుడు ఈ ఐరవన్ అనేవాడు చనిపోయి తన మొండెము తల వేరయిందో, ఇక ఈ ఆలంబూషుణ్ణి చూచి కన్నెర్ర చేసిన వాడై తన గదాదండాన్ని భూమికేసి బాది ఇప్పుడు ఆ ఆలంబూషుడు వైపుకు పరిగెడుతుంటే వెనక నుంచి ఇంకొక గొప్ప రాక్షసుడు ఆ భీముడు పక్కనే పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. వాడే ఘటోత్కచుడు. ఇక ఇప్పుడు
ఐరవాన్ చనిపోవటం, భీముడు ట్రిగర్ అవ్వటం, పక్కన భీముడికి కోపం వస్తే ఘటోత్కచుడు రఫ్ఫాడిస్తాడు. అలాంటిది అసల భీముడు గదాదండంతో కొట్టటానికి వెళుతున్నాడు ఈ ఆలంబూషుణ్ణని తెలుసుకొని అసలు అమాంతంగా పరిగెత్తుకుంటొచ్చి, అంటే మీరు ఊహించుకోండి, ఘటోత్కచుడు ఒక మానవాకారంలో పరిగెత్తుకుంటొచ్చి ఒక జైంట్, అంటే ఒక పెద్ద ఆకారంగా మారిపోయి అమాంతంగా ఆలంబూషుడి మీదకి దూకి తన కంఠాన్ని చేతులతో పట్టుకొని తన గుండెల్ని బాదుతుంటే ఆ మొత్తం కురుక్షేత్ర రణరంగంలో వస్తున్న వాయిస్కి ఇటు పాండవుల వైపు కౌరవుల వైపు వాళ్ళ అరుపులు, వాళ్ళ యొక్క వాయిస్కి జనాలందరికీ దద్దరిల్లి వాళ్ళు చెవులు మూసుకుంటుంటే అసలు ఆలంబూషణుడు ఇటువైపు ఈ ఘటోత్కచుడు చేస్తున్న రాక్షస యుద్ధంలో ఎంతోమంది వాళ్ళ మధ్యకొచ్చిన సైనికులు వాళ్ళ కాళ్ళ కింద, వాళ్ళ ముష్టిఘాతాల కింద పడిపోయి నుజ్జునుజ్జై కింద పడిపోతున్నారట. ఇక ఎప్పుడైతే ఆలంబూషుడు మీదకి ఇతను దూకి అతన్ని కింద పడేసి ముష్టిఘాతాలతో, అంటే 2 పెద్ద శరీరాలు కొట్టుకుంటుంటే ఆ యుద్ధ మైదానంలో ఎలా ఉంటుందో, వాళ్ళ శరీరాలు ఒకదానికి ఒకటి తాకి ఆలంబూషుడి శరీరం ఘటోత్కచుడితో తాకితే వచ్చే శబ్దమే ఒక పెద్ద రీసౌండ్గా స్వర్గానికి భూమికి కిందలోకాలకి వినపడుతుందంట ఆ భీకర యుద్ధం జరుగుతుంటే. ఇప్పుడు వరకు ఆలంబూషుడు ఈ ఐరవాన్తో నాగా సైనికులతో యుద్ధం చేసి కొంచెం ఖచ్చితంగా అలిసి ఉంటాడు. ఘటోత్కచుడు చూస్తే ఫుల్ ఫామ్లో ఉన్నాడు కాబట్టి ఈ ఘటోత్కచుడిని నిగ్రహించవలసినదిగా భగదత్తుణ్ణి కోరాడు దుర్యోధనుడు. భగదత్తుడు వంగ సైన్యం, అందులో 10,000 ఏనుగులు కలిసి ఈ ఘటోత్కచుడు యొక్క రాక్షస సైన్యం మీదకి పడితే ఆ రోజు ఘటోత్కచుడు చేసిన యుద్ధం అనేది అది నార్మల్ యుద్ధం కాదు. ఎందుకంటే వీళ్ళు రాక్షసులు, వాళ్ళకు ఒక నియమం లేదు. వాళ్ళ ఆయుధాలు అతి క్రూరమైన ఆయుధాలతో, గండ్రగొడ్డళ్లతో, పెద్ద పెద్ద రాళ్లతో, పెద్ద పెద్ద ఏనుగు దంతాలతో, జంతువుల యొక్క ఎముకలు, జంతువుల యొక్క అస్థిపంజరాలతో చేసిన విశేషమైన ఆయుధాలతో అసలు పడిపోయి ఒక్కొక్క వంగ సైనికుడిని 2-3 ముక్కలు చేసేసి ఆ రాక్షస సైన్యం ముందుకు దూసుకు వెళుతుంటే భగదత్తుడు తన యొక్క విశేష ఆయుధాలని ఆ ఘటోత్కచుడి మీదకు వేసి, కొన్ని లక్షల బాణాలను ఘటోత్కచుడి మీదకు వేసి ఘటోత్కచుడిని నిగ్రహించి, ఘటోత్కచుడు మళ్ళీ ఒక మనిషి ఆకారంలోకి తీసుకొని వచ్చి ఆయన మళ్ళీ ఒక యుద్ధంలోకి, ఎలా అయితే మనుషులందరూ యుద్ధం చేస్తారో అలా తన యొక్క రథం మీద నించోనబెట్టేటట్టుగా భగదత్తుడు నిగ్రహించాడు. ఎప్పుడైతే ఘటోత్కచుడు తన యొక్క భీకర శరీరాన్ని తగ్గించుకొని తను కొంచెం ఆ పూనకం నుంచి బయటకొచ్చి ఎప్పుడైతే రథం మీద కూర్చున్నాడో భీష్మాచార్యులని అదే పనిగా తను కళ్ళన్నీ ఎర్ర చేసుకొని ఈ దుర్యోధనుడు చూస్తుండగా ఇప్పుడు అర్జునుడు భీష్మాచార్యుల వారిని తగులుకున్నాడు. అంటే భీష్ముడు వచ్చి కనీసం వీళ్ళకి హెల్ప్ చేసి ఘటోత్కచుడిని సంహరిద్దాం అని అటువైపుకు వస్తుంటే ఆ భీష్మాచార్యులు మధ్యలో అర్జునుడు వచ్చి తన రథాన్ని అడ్డం పెట్టాడు. భీష్మాచార్యులకు అర్థమయ్యింది, ఇవాళ వీళ్ళు బాగా స్ట్రాటజీ చేసుకొని వచ్చారు. అంటే భీష్ముడిని పోనివాడు. ఎందుకంటే భీష్ముడు కానీ మళ్ళీ ఇప్పుడు యుద్ధరణ రంగంలోకి వచ్చి ఆ భగదత్తుడితో చేరితే ఆ రోజు ఘటోత్కచుడు ఉండడు. కాబట్టి అర్జునుడు వచ్చి భీష్ముడిని నిగ్రహించాడు. ఇంకా ఏం చెయ్యాలో అర్థం కాని వాడై భీష్ముడు ఇప్పుడు ద్రోణాచార్యుల వారిని ఆదేశించాడు. చూడు, నేనిప్పుడు అర్జునుడితో దీర్ఘకాల యుద్ధం చేయాల్సి వస్తుంది. ఎందుకంటే కాపాడదాం అనుకున్న టైంలో అర్జునుడు తన రథాన్ని ముందు పెట్టేశాడు. ద్రోణాను ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళి ఆ భగదత్తుణ్ణి, ఆ దుర్యోధనుణ్ణి, మిగతా వాళ్ళందరినీ నువ్వే కాపాడవలసినది, జననష్టం కాకుండా నువ్వు చూడవలసినదని ఆదేశిస్తే ద్రోణాచార్యుడు, శల్యుడు, అశ్వత్థామ, వంగ సైనికులు, 10,000 ఏనుగులు, దుర్యోధనుడు, మళ్ళీ పారిపోయి వచ్చిన దుర్యోధనుడు తమ్ముళ్ళు, ఇంతమంది కలిసి ఘటోత్కచుడిని సంహరిద్దామని విశేషమైన బాణ పరంపర వేసి
విశేషంగా వాళ్ళని నిగ్రహిద్దామని ప్రయత్నిస్తుంటే ఇక బాణాలు మొదలయ్యాయి. కాబట్టి ఇక భీముడు కూడా తన యొక్క రథాన్ని తీసుకొని వచ్చి ఆ ఘటోత్కచుడు పక్కన తన రథాన్ని నిలిపి, దాని పక్కనే నకుల సహదేవులు, దాని పక్కనే ఉన్న ఈ ధర్మరాజు వీళ్ళందరూ కలిసి ఇంతమంది సైనికులతో యుద్ధం చేస్తున్నారు. అందరూ ఫోకస్ ఒకటే, ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో ఘటోత్కచుడిని సంహరించాలి. ఎందుకంటే వీళ్ళ వైపు కొన్ని క్రాస్ బ్రీడ్స్ ఉన్నాయి, కొన్ని విశేషమైన శక్తులున్నాయి. అలాంటి ఒక దాన్ని, ఐరవాన్ని వాళ్ళు పడగొట్టేశారు, ఐరవంతుణ్ణి. ఇప్పుడు ఈ ఘటోత్కచుడిని ఎలాగన్నా పడగొట్టాలి. అప్పుడే ఇంకా వాళ్ళ తమ్ముళ్ళ రక్తం ఆరే లోపల ఇవాళటి వైపు 2 పెద్ద వికెట్లు పడాలి అని అదే పనిగా మొత్తం సామ్రాజ్యం కౌరవ సామ్రాజ్యం మొత్తం ఘటోత్కచుడి మీద పడింది. ఎప్పుడైతే ఇంతమంది పాండవుల యొక్క సేన దొరికిందో ఇక ఘటోత్కచుడు కూడా ధనుర్విద్యలో విశేషమైన అనుభవం కలిగిన వాడై ద్రోణాచార్యుణ్ణి, అశ్వత్థామని నిగ్రహించే ప్రయత్నం చేసి చాలా వింతగా ఒక పూనకం వచ్చిన వాళ్ళనే యుద్ధం చేశాడు. ఎప్పుడూ లేనిది ద్రోణాచార్యుడి యొక్క ధనస్సును విరగ్గొట్టేశాడు ఘటోత్కచుడు. ఘటోత్కచుడు ద్రోణాచార్యుల యొక్క ధనస్సును విరగ్గొట్టేస్తే అదొక పెద్ద ఆశ్చర్యం. అసలు వీళ్ళు ఎలా చేస్తున్నారా నాయన, వీళ్ళందరూ ద్రోణాచార్యుడి లెవెల్కి, భీష్మాచార్యుడి లెవెల్కి ఉన్న మనుషులే కాదు. అలాంటిది కొట్టేసి అశ్వత్థామ ఆశ్చర్యంగా చూస్తున్నాడు. అసలు ఏం జరుగుతుంది, ఇవాళ యుద్ధం ఎవరు చేస్తున్నారు, వీళ్ళే చేస్తున్నారా, లేకపోతే వీళ్ళల్లో దేవతా అంశాలన్నీ పూని, లేకపోతే ఏదన్నా ఒక కాస్మిక్ ఎనర్జీ మొత్తం వీళ్ళల్లోకి దూరి, అంటే భూప్రపంచంలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ మొత్తం ఒక్కొక్క పాండవ సేనలో కనబడుతుంది. ఇక ఇది కరెక్ట్ కాదని చెప్పి అశ్వత్థామ భీకరమైన బాణాలు వేసి ఆ ఘటోత్కచుడిని కాళ్ళల్లో కొట్టేసి, తొడల్లో కొట్టేసి, అతని యొక్క గుండెల మీద గాయాలు పరిచి, ముఖం మీద గాయాలు పరిచి భీకరంగా గాయపరిచాడు ఇప్పుడు ఘటోత్కచుడిని. ఎప్పుడైతే ఇక ఘటోత్కచుడిని ఇన్ని రకాలుగా గాయపరిచాడో అశ్వత్థామ పక్కనే రథం మీద ఉండి చూచిన భీమసేనుడు అదుపు తప్పిన వాడై ఇంకా అతని యొక్క పూర్తి ధనుర్విద్యా నైపుణ్యాన్ని మొత్తం చూపించి మళ్ళీ కొత్త ధనస్సుతో దిగి ద్రోణాచార్యుడు యుద్ధం చేస్తుంటే ఎక్కడా లేని వింత అనుభూతి ఏమిటంటే, ఆ ద్రోణాచార్యుడి యొక్క రథ చక్రాన్ని కొట్టేసిన వాడై అసలు ఒక ఆయుధంతో ద్రోణాచార్యుడిని కొడితే ద్రోణాచార్యుడు మూర్ఛపోయి రథంలో పడిపోయాడు భీమసేనుడు తాకిడికి. ఎప్పుడైతే ద్రోణాచార్యుడు రథం మీద పడిపోయాడో ఇక ఈ ఘటోత్కచుడు కూడా బీభత్సంగా సృష్టించిన వాడై అశ్వత్థామ రథ చక్రాలని, అశ్వత్థామ యొక్క గుర్రాలని చంపేశాడు. అలాగే శల్యుడి యొక్క రథసారథిని చంపేశాడు. ఈ జయద్రథుడి యొక్క రథాన్ని విరగ్గొట్టేశాడు. ఒక్కసారిగా తండ్రి కొడుకులు భీమసేనుడు, ఘటోత్కచుడు కలిసి ఇంతమందిని చేస్తే ఇక సోమదత్త భూరిశ్రవలు ముందుకొస్తే వాళ్ళని నంచుకున్నట్టు నంచుకున్నారు వాళ్ళు. అసలు ఇద్దరు సోమదత్త భూరిశ్రవ ఇద్దరు రథాల్ని కొట్టేస్తే వాళ్ళు యుద్ధ రణరంగంలోంచి పారిపోవాల్సి వచ్చింది. అసలు ఇది చేస్తున్న బీభత్సాన్ని చూచి అటు ధర్మరాజు, ఇటు సాత్యకి, ఇటు దృష్టద్యుమ్నుడు వీళ్ళందరూ నోరు వెళ్ళబెట్టుకొని చూస్తున్నారు తండ్రి కొడుకులు చేస్తున్న బీభత్సం ఏమిటని. అప్పుడు సాత్యకి దృష్టద్యుమ్నుడికి చెప్పాడు, ద్రోణాచార్యుడు మూర్ఛపోయాడనగానే ద్రోణాచార్యుడి యొక్క రథసారథి ద్రోణాచార్యుడిని అటువైపు నుంచి బయటికి తీసుకొని వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే ఇక ద్రోణాచార్యుడిని అటువైపు నుంచి తీసుకొని వెళ్ళిపోయాడో మళ్ళీ భయం మొదలైంది దుర్యోధనుడికి. ఎందుకంటే దుర్యోధనుడు తమ్ముళ్ళు కూడా ఇక్కడ మిగిలిన్నారు కదా. ఇక అప్పుడు సాత్యకి, దృష్టద్యుమ్నుడికి, ధర్మరాజుకి అందరికీ చెప్పాడు ఏమనంటే, మీరందరూ బాణాలతో వీళ్ళని నిగ్రహించవలసినది, నేను మళ్ళీ నా గదాదండంతో నేను దూకుతున్నానని చెప్పి తన యొక్క కొడుకును చూస్తే కొడుకుకి మొత్తం శరీరం నిండా గాయాలై రక్తం గారిపోతుంటే ఆ ఘటోత్కచుడు ముఖం గుర్తు తెచ్చుకున్న వాడే ఒక భీకరమైన అరుపు అరిసి తన గదాదండాన్ని భూమికేసి కొట్టి ఒక్కసారిగా గద తీసుకొని ఆ దుర్యోధనుడు మీద పడితే అసలు చూసిన శకుని అనుకున్నాడు వాళ్ళ దుర్యోధనుడు చచ్చిపోతాడేమో అని.
దుర్యోధనుడు రథసారథి ఇంకా ఏదో ఒక రకంగా భీమసేనుడు ముందు నుంచి ఆ రథాన్ని తీసుకొని ఆ దుర్యోధనుని పక్క నుంచి దారి మళ్ళిస్తే దుర్యోధనుడు యొక్క 15 మంది తమ్ముళ్ళని ఊచ కోత కోశాడు ఆ భీమసేనుడు. ఒక్కొక్క తమ్ముణ్ణి పీక పట్టి పీక నొక్కేస్తూ తన గదాదండంతో ఆ మొఖాన్ని కొడుతుంటే మొఖాలు చిట్లిపోయి ఆ శరీరం 2 ముక్కలైపోయి ఒక్కొక్కడిని నేలకేసి కొట్టి ఆ గదాదండంతో 2-3 ఒకేసారి కొడితే వాళ్ళు ఎగిరిపోయి అసలు ఎవరి శవం ఏదో తెలుసుకోవటానికి, ఎవరి ఎముకలు ఎక్కడున్నాయి, ఎవరి కాళ్ళు ఎక్కడున్నాయి, ఎవరి చేతులు ఎక్కడున్నాయి, ఎవరి ముండెం ఎక్కడుందో తెలుసుకోవటానికి ఇప్పుడు దుర్యోధనుడు వైపున ఉన్న కౌరవ సేనకి అదొక రోజు ఆ రాత్రి కూర్చొని అక్కడ వాళ్ళు లెక్క పెట్టుకోవాలిగా. అసలు ఆ రథసారథి రథాన్ని తీసుకువెళ్ళిపోతుంటే ఆ దుర్యోధనుడు వెనక్కి తిరిగి చూస్తుంటే ఆ భీముడు చేస్తున్న బీభత్సాన్ని చూసి గుండెల్లో భయపడిన వాడై తన తమ్ముళ్ళనలా ఊచకోత తన కళ్ళ ముందు కోస్తుంటే అసలు ఏమి చెయ్యాలో అర్థం కాకుండా దుర్యోధనుడు కళ్ళ వెంట నీళ్లు వచ్చేసాయి ఒక్కసారికి. అసలు ఎప్పుడైతే ఇంకా భీమసేనుడు ఇంత ఉగ్రరూపంతో యుద్ధం చేస్తున్నాడో ఆ దుర్యోధనుడు అక్కడి నుంచి పారిపోవాల్సి వచ్చిందో ఆ రథసారథి ఏమీ అర్థం కాని వాడై అసలు అయోమయంగా కళ్ళెమ్మట నీళ్లతో ఇంకా ఎవరిని అడగాలో కూడా అర్థం కాకపోతే ఆ దయనీయ పరిస్థితిని సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు. నీ ఒక్కొక్క కొడుకు చనిపోతున్నాడు రా, పొద్దున 7 చంపితే సాయంత్రం 15 మందిని చంపాడంటే ఇంకా ధృతరాష్ట్రుడు తల పట్టుకొని సంజయుడితో చిలక్కి చెప్పినట్టు చెప్పింది గాంధారి. ఉద్యోగ పర్వంలో శ్రీకృష్ణ పరమాత్మ వస్తే వద్దు నాయనా వీళ్లతో మనకి యుద్ధం వద్దని, ఆ ఒక్క దుర్యోధనుణ్ణి నేను కన్నందుకు 99 మంది నా కొడుకులని అగ్నికి తమెదలని ఆహుతిచ్చినట్టుగా ఇవ్వాల్సి వస్తుందని చెప్పి ఆ సంజయుడు చెప్తుంటే ధృతరాష్ట్రుడు కన్నీరు పర్యంతమయ్యాడు. ధృతరాష్ట్రుడు కళ్ళల్లోంచి నీళ్ళొచ్చాయి. దానికి సంజయుడు అంటున్నాడు, ఆ ఒక్క రోజు ద్రౌపది కళ్ళల్లో నీళ్లు వచ్చి ఈ భూమికి తగిలిందో ఆ రోజే నీ కొడుకుల పరిస్థితి ఇంత అధ్వానంగా ఉంటది అని చెప్పి సంజయుడు చెప్తున్నాడు ధృతరాష్ట్రుడితో. నేను, విదురుడు, భీష్ముడు, ద్రోణాచార్యుడు ఎన్నిసార్లు చెప్పాం ధృతరాష్ట్ర, ఎప్పుడైనా ఇన్నావయ్యా, చూడు ఊచ కోత కోసేస్తున్నాడయ్యా భీముడంటే. ఇక ఆ ద్రోణాచార్యుడు కింద పడిపోవటం, ఆ రారాజైన దుర్యోధనుడు అక్కడి నుంచి వెళ్ళిపోవటం చూచి ఈ కొడుకు తండ్రి చేస్తున్న బీభత్సాన్ని ఇవాళ ఎలా అయినా ఎదుర్కొందామని అశ్వత్థామ ట్రిగర్ అయ్యి ఇమీడియట్లీ ఒక కొత్త రథంతో ఉత్తేజంతో ఎవరు ఉన్నా లేకపోయినా ఇవాళ నేను ఖచ్చితంగా ఘటోత్కచుణ్ణి సంహరిస్తానని చెప్పి ఆ విశేషంగా ఉండే కొందరు సైనికులను ఆ ఎడమవైపు కుడివైపు నిలుపుకొని అశ్వత్థామ మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి ఆ భీముడిని నిగ్రహించి భీకరమైన వానవృష్టి భీముడి వైపు కురిపించేస్తున్నాడు. ఎప్పుడైతే అశ్వత్థామ ఆ భీకరమైన బాణవృష్టి కురిపించేయటం మొదలుపెట్టాడో ఇక భీముడు తన గదాదండాన్ని తీసుకొని తన కవచాన్ని అడ్డం పెట్టుకున్నవాడై వచ్చి తన రథం మీద కూర్చున్నాడు. ఇది చూచిన ఘటోత్కచుడు ఇక తన తండ్రిని నిగ్రహించారు ఎవరు? అశ్వత్థామ వెనకాల ఉన్న అతిరథులు మహారథులందరూ. కాబట్టి ఎలాగైనా ఇప్పుడు అశ్వత్థామ వెన్నులో వణుకు, అతని గుండెల్లో భయాన్ని నింపుదామని చెప్పి అతను రథం మీద ఉన్నట్టే ఉండి ఒక్క నిమిషం ఒక పెద్ద ఆకారంలోకి మారిపోయి ఆ రథం మీద నుంచి తను మాయమైపోయాడు. ఇక మాయమైపోతే గాలిలోంచి కొన్ని 100 గండ్రగొడ్డళ్ళు, కొన్ని 100 రాళ్ళు, కొన్ని 100 ఆయుధాలు, కొన్ని లక్షల ఏనుగు దంతాలు వచ్చి భూమికి తగిలేస్తున్నాయి ఇలాగా పైనుంచి అవి వచ్చేసి. అప్పుడు ఒక్కసారిగా అశ్వత్థామ తన యొక్క కవచాన్ని అడ్డం పెట్టుకొని జరుగుతున్న బీభత్సాన్ని నిగ్రహించే ప్రయత్నం చేస్తున్నాడు. వెనకున్న ఏనుగులు, వెనకున్న గుర్రాలు భయపడుతున్నాయి. ఇంకా తన మాయ సృష్టించి ఏం చేశాడంటే అసలు భీష్ముడు లాంటి ఒక క్యారెక్టర్ వచ్చింది ఇప్పుడు. నన్ను కాపాడండి కాపాడండి అని భీష్ముడు పరిగెడుతున్నాడంట. భీముడు రథం ముందు నుంచి
ఘటోత్కచుడు రథం ముందు నుంచి. ఇదేంటిదిది భీష్ముడు అర్జునుడితో గదా యుద్ధం చేస్తున్నాడంటే, పూర్తిగా గాయాలైపోయి శరీరం నుండి రక్తం గారిపోతుండగా భీష్ముడు పరిగెడుతున్నాడు. అప్పుడే మూర్ఛపోయిన ద్రోణాచార్యుడు తన చేతులు తెగిపోయి, కాళ్ళు తెగిపోయి ఆయన పరిగెడుతున్నాడు. నన్ను కాపాడాలి, నన్ను కాపాడాలి, నా చేతులకి గాయాలైనయి అని. కృపాచార్యులు పరిగెడుతున్నాడు. దుర్యోధనుడు పరిగెడుతున్నాడు. అంటే కౌరవుల వైపున్న పెద్దవాళ్ళందరూ కూడా మమ్మల్ని కాపాడండి, కాపాడండి అని రథాలు లేని వాళ్ళై ఆ అశ్వత్థామ ముందు నుంచి ఆ కౌరవుల సైన్యం లోపల నుంచి పరిగెడుతుంటే అది చూచిన భీష్ముడు అప్పుడు హెచ్చరించాడు అశ్వత్థామని, ఇది మాయ చేస్తున్నాడు వీడు, మాయావి. కాబట్టి అశ్వత్థామ నువ్వు దేనికి భయపడవద్దు, కాబట్టి నువ్వు నిగ్రహించవలసినది అని ఒక్కసారిగా అశ్వత్థామకు చెప్తే, అశ్వత్థామకి ఏది నిజమైన మనిషో ఏది మాయ మనిషో అర్థం కాక ఎవరి వైపు బాణం వేయాలో ఎవరి వైపు బాణం వేయకూడదో అర్థం కావట్లేదు. ఆయన ఒకవైపు బాణం వేస్తే అది మాయ, ఆ బాణం అమాంతంగా లోపలికి వెళ్తుంది, భూమిని తాకుతుంది, మనిషి లేడు, మనిషి మాయమవుతున్నాడు. అసలు ఇదేమి మాయరా అంటే, అసలు ఇలాగా ద్రోణాచార్య, కృపాచార్య, భీష్మాచార్య, శల్యుడు, జయద్రథుడు లాంటి వాళ్ళు తలలు తెగిపోయి, కాళ్ళు తెగిపోయి, రక్తం గారుకుంటూ పరిగెత్తటం చూసి కౌరవ సేనలో ఉన్న పెద్ద సైన్యం అసలు దుర్యోధనుడే చచ్చిపోయి కింద పడిపోతున్నట్టుగా చూపించేశాడు. ఇక ఈ రారాజు చనిపోయాడు, పెద్దవాళ్ళందరూ పారిపోతున్నారు, ఇంకా మేమేమిటని ఒక సగం వంతు సేన పారిపోవడం మొదలుపెట్టింది బయటికి, అతను చేస్తున్న బీభత్సాన్ని చూచి. అది చూచి ఇక అశ్వత్థామ భీష్ముడికి ఒక పెద్ద హెచ్చరికగా ఒక అరుపు అరిశాడు. భీష్మాచార్య, నాకేం అర్థం కావట్లేదు ఈ యుద్ధం, ఎందుకంటే వాడు చేసిన ఈ రాక్షస మాయ, ఏది నిజమైన మనిషి, ఏది నిజమైన రథం, ఏది నిజమైన ఏనుగు, ఏది నిజమైన గుర్రమో నాకు అర్థం కావట్లేదని అనగానే ఒక్క నిమిషం భీష్మాచార్యులు అర్జునుడు ముందు నుంచి, అంటే భీష్మాచార్యుల వైపు యుద్ధం చేస్తున్న వాళ్ళని, మీరు కాసేపు అర్జునుడిని నిగ్రహించవలసినది, నేనిక్కడి నుంచి వెళ్ళి చూస్తాను అని చెప్పి ఆ అశ్వత్థామ పక్కకొచ్చి నిలబడి, ఇంకా ఎప్పుడైతే ఈ ఘటోత్కచుడు చేసిన ఈ మాయని తను తన కళ్ళతో చూచాడో అప్పుడు తను సూర్యుడు వైపుకు చూచాడు. ఆయనకు అర్థమైందంటే సూర్యాస్తమయానికి ఇంకా కొంత సమయమే ఉంది. పొద్దున పూటే ఘటోత్కచుడు ఇన్ని మాయలు చేసి ఇంత భీకర యుద్ధం చేస్తే అసుర సంధ్య వచ్చిందంటే ఇంకా ఘటోత్కచుడు భీకరమైన శక్తి అయ్యి ఒక 10 అణుబాంబుల్లాగొచ్చి మీద పడిపోతాడు. ఎప్పుడైతే తన తండ్రి వచ్చి తన పక్కన కూర్చొని అంటే భీముడు తన బాణాలు పడకుండా కవచాన్ని అడ్డం పెట్టు కూర్చున్నాడు, అందులోనూ ఘటోత్కచుడికి విశేషమైన గాయాలైపోయాయి కదా శరీరంలో. ఇక ఇప్పుడు ఈ మాయని వదిలేసి కొన్ని లక్షల ఏనుగులులాగా మారిపోయి ఆ ఏనుగు సమూహం ఆ వెనకాల ఉన్న భగదత్తుడు ఏనుగు మీదకెళ్తుంటే ఆ ఏనుగుకి భగదత్తుడు ట్రైనింగ్ ఇచ్చాడు. ఈసారి ఏ ఏనుగొచ్చినా ఆపోజిట్ సైడు ఘటోత్కచుడున్న అవన్నీ మాయే అని తన ఏనుగుకి ట్రైనింగ్ ఇస్తే ఆ ఏనుగు ఏమీ చలించకుండా చాలా మదించి ప్రశాంతంగా ఉంటే ఇంకా ఘటోత్కచుడు ఒక ప్రత్యేకమైన శూలం తీసి ఏనుగు తొండంలో గుచ్చాడు. ఏనుగు తొండంలోకి గుచ్చగానే ఆ ఏనుగు అరుస్తూ భీకరంగా పైకి 2 కాళ్ళు లేపి అరుస్తూ ఇంకా అది మదించి మళ్ళీ కౌరవ సేనలోకి వెళ్ళిపోతుందని చెప్పి భగదత్తుడు దిగి ఆ శూలాన్ని, తన తొండంలో దిగిన శూలాన్ని తీస్తుంటే ఇంకా మళ్ళీ ఈ ఘటోత్కచుడు కొన్ని వేల ఏనుగులుగా మారిపోయి ఆ కౌరవ సేన వైపు దూసుకుంటొస్తుంటే అసలు ఆ కౌరవులందరినీ దుర్యోధనుడు, ఈ అశ్వత్థామ, భీష్మాచార్యులు వారు చెప్తున్నారు, ఇవన్నీ మాయే, ఇవేమీ చెయ్యవు, వచ్చి మీ ముందు నుంచి వెళ్ళిపోతాయని. ఒక్కసారిగా ఏనుగులన్నీ కౌరవుల సేన మీదకొచ్చి మాయమైపోతే వెనక్కి తిరిగి చూస్తే విశేషమైన అడవి దున్నలు పరిగెత్తుకుంటూ వస్తున్నాయి ఈసారి వెనక నుంచి. ఇంకప్పుడు అర్థమైపోయింది భీష్మాచార్యులకి, ఇక ఇది వదిలేస్తే ఒకదాని తర్వాత ఒకటి పెద్ద జురాసిక్ పార్కు దిగేలా ఉంది, ఈ జంతు సమూహాన్ని వదిలేస్తాడు ఘటోత్కచుడు అని చెప్పి ఇంకెప్పుడైతే సూర్యాస్తమయమైన సమయం వచ్చిందో ఇక తన శంఖాన్ని పూరించి వారైపోయింది. ఇక ఘటోత్కచ, భీమసేన అందరూ ఆపేయవలసినది. అంటే ఆ క్రోధంతో ఆ భీముడు
ఆ ఊపిరి పీల్చుకుంటూ అటువైపు కౌరవ సైన్యాన్ని చూస్తుంటే, ఇటువైపు ఈ ఘటోత్కచుడు ఇక తన యొక్క మాయాశక్తినంతా అతను ఉపసంహరించుకొని, ఆ ఏనుగులు, గుర్రాలు ఆయనలోకి విలీనమైపోయి, ఆయన తన రథం మీద నుంచి రౌద్రంతో చూస్తుంటే, ఆ రథం మీద అర్జునుడు అటువైపుకు వస్తే, అప్పుడు అర్జునుడికి తెలిసింది, నా కొడుకు చచ్చి చాలా సేపయ్యింది. ఐరవాన్ని వీళ్ళు మధ్యాహ్నానికి ముందే చనిపోయాడు అని తన కొడుకు యొక్క కళేబరాన్ని చూడగానే భీమసేనుడు అర్జునుడిని చూచాడు. ఇక ఈ ధర్మరాజు, నకుల సహదేవులు అందరూ అర్జునుడి వైపుకు చూచారు. ఇక ఆ యుద్ధం ఆ రోజు అయిపోయింది. ఇక ఎవరి క్యాంపులకి వాళ్ళు వెళ్ళిపోయారు. అసల ఈ బీభత్సాన్ని దేవతలు చూచి ఆ ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు అనుకున్నారంటే దేవదానవుల యుద్ధంలో కూడా ఇన్ని ట్విస్టులు ఉండవరా, ఏమి యుద్ధం చూసావురా మేము పైనుంచి అని ఒక పెద్ద కుంభవృష్టి పూలవాన కురిపించారంట ఆ రోజు భీముడి మీద, ఘటోత్కచుడి మీద. ఆ చనిపోయి పడి ఉన్న ఈ ఐరవాన్ శవానికి నివాళులర్పించారు సమస్త దేవతాగణం. అంటే ఆ చిన్న పిల్లవాడు ఆ రోజు నిగ్రహించిన వైనం అది మామూలు విషయం కాదు. ఇప్పుడు ఎవరి యొక్క స్థావరాలకి, ఎవరు క్యాంపులకి వాళ్ళు ఆ సంధ్య తర్వాత వెళ్ళిపోయారు. ఇవాళ జరిగిన ఈ 8వ రోజు బీభత్సం, ఆ సూర్యుడు అస్తమించకపోతే ఇంకా ఎంత బీభత్సం జరుగుండేదో. కాబట్టి ఒక రకంగా సూర్యుడివాళ అస్తమించి కౌరవులకు మంచి చేసిన వాడయ్యాడని మనం అనుకోవచ్చు. కానీ అసలు కౌరవుల పరిస్థితి ఏమిటి, వాళ్ళ మానసిక పరిస్థితి ఏమిటనేది మీ అందరి ఊహకు వదిలేశాను నేను. అలాగ చాలా కోపంగా ఆ దుర్యోధనుడు తన క్యాంపుకు వెళ్ళి, ఆ క్యాంపులో ఇప్పుడొక రహస్య సమావేశాన్ని ఏర్పరిచాడు. ఈ రహస్య సమావేశం ఎవరితో అంటే దుశ్శాసన, శకుని ప్లస్ మీరందరూ ఊహించని కర్ణుడి వాడిక్కడికొచ్చాడు మళ్ళీ. ఈ సమావేశంలో ఇక శకుని తన యొక్క తమ్ముళ్ళను కోల్పోయి, దుర్యోధనుడు తన యొక్క తమ్ముళ్ళను కోల్పోయి వాళ్ళ యుద్ధంలో ఇద్దరూ బాధపడుతుండగా, ఇంక కర్ణుడు లేచి అక్కడ ప్రగల్భాలు పలికాడు. ఏమనంటే, ఈ భీష్ముడిని మనం ఇంక యుద్ధం చేపిచ్చి ప్రయోజనం లేదు. కాబట్టి ఇంకా భీష్ముణ్ణి నువ్వు ఈ సేనాధిపతి పొజిషన్ నుంచి తీసివేయవలసినది. భీష్ముణ్ణి ఈ యుద్ధం నుంచి బయటికి గెంటెయ్యవలసినది. అప్పుడే నేను ఈ యుద్ధ రణరంగంలోకి రాగలను. కాబట్టి సుయోధన, నువ్వు తక్షణమే ఇక ఆ భీష్ముడి దగ్గరికి వెళ్ళి ఆయన్ని రాజీనామా చెయ్యమని చెప్పు. ఆయన రెసిగ్నేషన్ సబ్మిట్ చేస్తే ఇవాళ రేపు 9వ రోజు యుద్ధం కర్ణుడొస్తాడు. కర్ణుడు తన వీర పరాక్రమాన్ని చూపిస్తాడు. ఇంక నీ ఒక్క తమ్ముడు పడపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి నా మాటగా వెళ్ళి నువ్వు నేనిచ్చిన కాన్ఫిడెన్స్ని తీసుకొని వెళ్ళి ఆ భీష్ముణ్ణి అడగవలసినది అని అడుగుతాడు ఈ కర్ణుడు. మీరు నిజమైన వ్యాసభారతం చదివితే దుర్యోధనుడు మీద మీకు జాలి కలుగుద్ది. ఎవరెవరైతే దుర్యోధనుడిని ద్వేషిస్తున్నారో వాళ్ళందరూ కూడా దుర్యోధనుడు ప్రవర్తనకి కారణం కర్ణుడే అని తెలిసి కర్ణుడిని ద్వేషించుకోవడం మొదలు పెడతారు. ఎందుకంటే ఒక్క సరైన స్టెప్ ఇవ్వలేదు. ఆయన చేసిన పనులకు ఫలితమే ఇవాళ ఈ కురు సామ్రాజ్యంలో కౌరవుల కొడుకులు పడిపోతున్నారు. అదే తన నెత్తి నోరు కొట్టుకొని విదురుడు, దాని తర్వాత ఇప్పుడిందాక సంజయుడు చెప్తుంటే యుద్ధంలో ధృతరాష్ట్రుడు కూడా అంటున్నాడు, నా కొడుకులు నా మాట వినలేదు, ఈ దుర్యోధనుడు ఒక్కడి వల్ల 99 మంది కొడుకులను నేను భీమసేనుడికి అర్పించాల్సి వస్తుంది అని. అయినా సరే మనిషి ఆశాజీవి. ఇప్పుడు కర్ణుడొచ్చి యుద్ధాన్ని ఏం బాగు చేస్తాడో, ఇంకా కర్ణుడొచ్చి ఇంకేమి పరాక్రమం చూపిస్తాడన్న ఆశతో ఇక ఆ రోజు జరిగిన ట్రామా మొత్తం దుర్యోధనుడు కళ్ళ ముందు తిరుగుతుండగా అవన్నీ మర్చిపోవటానికి పొద్దున జరిగింది. మళ్ళీ తన యొక్క సేవకుల చేత తను మొత్తం అభ్యంగ స్నానం చేసి, అంటే మంచిగా ఆ రాత్రి తను మొత్తం స్నానం చేసి, తను పర్ఫ్యూమ్ కొట్టుకొని, తను పూలమాల వేసుకొని, పీతాంబర వస్త్రాలు వేసుకొని, అంటే ఇది మీరందరూ అర్థం చేసుకోవాల్సింది, ఇదొక మ్యానిక్ స్టేట్లో ఉన్నాడు దుర్యోధనుడు. ఆ మ్యానియాలో అంతా మొత్తం రెడీ అయ్యి తన యొక్క మీసాన్ని తిప్పుకుంటూ ఇప్పుడు వెళ్ళి ఆ భీష్మాచార్యుల క్యాంపులోకి వెళ్ళాడు.
భీష్ముడు అసలు దుర్యోధనుడు యొక్క ఈ మానసిక పరిస్థితిని చూచి ఏమీ అర్థం కాని వాడై, కానీ భీష్ముడికి తప్పదు. పొద్దునే ఓసారి గొడవ పెట్టుకున్నాడు, రాత్రి అవగానే మళ్ళీ ఇంకో గొడవ పెట్టుకుంటాడు. అసలు యుద్ధంలో కొంచెం పై చేయి ఉంటే భీష్ముడిని వదిలేస్తాడు. ఆ యుద్ధంలో ఎప్పుడు డ్రా అయినా భీష్ముడు బలవ్వాల్సిందే. ఇంకా ఓడిపోతే ఇంకా భీష్ముడిని నంచుకుంటాడు ఆ రోజు అతని యొక్క డిన్నర్‌లో. కాబట్టి ఇంక భీష్ముడు చూచి "రావయ్యా సుయోధన కూర్చో" అని. అంటే భీష్ముడి యొక్క దౌర్భాగ్య పరిస్థితి ఏమిటంటే, కృష్ణుడు ఎప్పుడైతే చక్రాన్ని ఎక్కుపెట్టి భీష్ముడిని చంపబోయాడో అప్పుడే భీష్ముడు తన మనస్సాక్షికి చెప్పుకొని, తను కృష్ణుడి యొక్క సందేశాన్ని తెలుసుకొని, తను తన యొక్క ధర్మమని ఏదైతే అనుకుంటున్నాడో, ఏ హస్తినకైతే నేను కాపలాదారుణ్ణని అనుకుంటున్నాడో, దానికి రాజీనామా చేసి, ఏ విదురుడులాగానో, ఏ బలరాముడిలాగానో యుద్ధం నుంచి బయటికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయుంటే కనీసం తాతకు మర్యాదన్నా ఉండేది. కానీ ఇగ ఇప్పుడు మాట్లాడతాడు చూడండి దుర్యోధనుడు. తాత చూసి ఆశ్చర్యపోయాడు. ఏంటి మనవడు బాగా సోగ్గాడిలాగా రెడీ అయ్యి పూలమాలలవి యేసుకొని, అత్తరు ఇవి కొట్టుకొనొచ్చాడేమిటి అని. చూచి భీష్ముడితో అంటున్నాడు ఇప్పుడు చేతులు నిమురుకుంటూ, "నువ్వు ఎలాగో పూర్తిగా యుద్ధం చెయ్యట్లేదు. నువ్వు పాండవులని చంపాలని యుద్ధం చెయ్యట్లేదు. నువ్వు మమ్మల్ని పాండవులకు అర్పించాలని యుద్ధం చేస్తున్నావు. నువ్వు మా వైపు ఉండి వాళ్లకు యుద్ధం చేస్తున్నట్టుగా మా అందరి అభిప్రాయం" అని చెప్పాడు దుర్యోధనుడు. అసలు భీష్ముడికి తన వయసుకి ఒక గౌరవం కూడా ఇవ్వకుండా ఒక కోవర్ట్ అంటున్నాడు. పొద్దునేమన్నాడు, అసలు నువ్వు హస్తిన సింహాసనానికి ఏమైనా లాయల్గా ఉంటున్నావా? భీష్ముడు త్యాగానికి చిరునామా కేర్ ఆఫ్ అడ్రస్ హస్తిన సింహాసనం, హస్తిన మహారాజు పదవి, ఆయన త్యాగానికి రిజల్ట్ అది. ఇంకా ఏం మాట్లాడతాడు అంటే మంచి చెప్పాడు. ఫస్ట్ ఒకసారి నువ్వు పాండవులతో సంధి చేసుకోమని. రెండోసారి ఏం చెప్పాడు, అరే క్షత్రియ ధర్మం అన్నాక చావాలరా, మనం యుద్ధానికి వచ్చాం, గెలుపు ఓటములు 50-50%. కాబట్టి ఒక క్షత్రియుల్లా మాట్లాడు. ఓ రోజు యుద్ధం గెలిస్తే ఆనందపడటం, ఓ రోజు ఓడిపోతే కృంగిపోవటం ఏముంది? ఇంకా ఏమి మాటలు మిగల్లేదు. ఇక దుర్యోధనుడితో తిట్టించుకోవాలంటే. ఇక భీష్మాచార్యుడి యొక్క వైభవం ఏమిటంటే, ఆ గంగాపుత్రుడు ఇన్ని సంవత్సరాలు ఒక పెద్ద వృక్షంలాగా బ్రతికిన వాడై గుడ్డెల్లి పిల్లనెక్కిరించినట్టుగా ఆ హస్తిన సామ్రాజ్యాన్ని 256-7 సంవత్సరాలకి పైబడ్డవాడు భీష్మాచార్యులు. అన్ని సంవత్సరాలుగా చూసుకున్న వాడిని ఇప్పుడు దుర్యోధనుడు అనరాని మాటలు అంటాడు. ఇంకా ఏ మాటలు లేకుండా దుర్యోధనుడిని చూస్తూ ఉండిపోయాడంటే దీనికి దుర్యోధనుడి మీద ఒక జాలి కూడా. ఎందుకంటే మళ్ళీ ఇంతమంది తమ్ముళ్ళు చనిపోయారు కాబట్టి. తాత, నువ్వు మాకు యుద్ధం చేసి మమ్మల్ని ఉద్ధరించాల్సిన అవసరం లేదు. నువ్వు అసలు అది చెయ్యక్కర్లేదు. ఎందుకంటే నువ్వు ఏ రోజు చెప్పావో ఆ రోజే నేను తెలుసుకోవలసినది. నువ్వు ఆ ఉద్యోగ పర్వంలో ఆఖరి రోజే చెప్పావు నేను పాండవులను చంపను అని. అప్పుడే నేను అనుకోవాల్సింది నువ్వు నన్ను మోసం చేయటానికి వచ్చావని. నేను అర్జునుణ్ణి జయించలేను, నాకంటే విశేషమైన అస్త్రశక్తి అర్జునుడి దగ్గరకుంది అని చెప్పినప్పుడే నేను నిన్ను అనుమానించాల్సింది. నువ్వు దీర్ఘకాలంగా అర్జునుడితో యుద్ధం చేసి టైము వేస్ట్ చేస్తుంటే ఈ భీముడు బీభత్సం చేస్తున్నాడు. భీముడు బీభత్సం చేస్తున్నాడా అంటే నిన్న మొన్న పుట్టిన వాళ్ళు వచ్చి మమ్మల్ని కొట్టేస్తున్నారు. కాబట్టి నువ్వు మా వైపు యుద్ధం చేసేది మమ్మల్ని మోసగించటానికి. నీ మాటల్లోనే మోసం కనపడింది నాకు. కాబట్టి అందుకే నువ్వు ఆ కర్ణుడితో తగాదా పెట్టుకొని కర్ణుడు మనసు విరిచేసేలాగా ప్రవర్తించటం వల్ల కర్ణుడు నేను యుద్ధానికి భీష్ముడు చచ్చిన తర్వాతే వస్తాను, లేదా భీష్ముడు యుద్ధ రణరంగంలో ఉంటే నేను రానన్నాడు. కాబట్టి ఇవాళ నువ్వు ఇంకా మమ్మల్ని మోసం చెయ్యటం మానేసి నీ పదవికి నువ్వు రాజీనామా ఇచ్చి నువ్వు వెళ్ళిపోతే నేను కర్ణుడిని దింపుతాను. రేపొద్దునుంచి కర్ణుడే మమ్మల్ని కాపాడతాడు. నువ్వు యుద్ధం చేసి మమ్మల్ని ఆదుకోవాల్సినంత ధైర్యం నువ్వు చేయక్కర్లేదు తాత. అంత బాధ్యతని నీ ముసలి భుజాల మీద మోసుకో అక్కర్లేదు తాత. అసలు నీకంత కష్టం వద్దు తాత, నువ్వు వెళ్ళిపోవచ్చు తాత.
వెటకారంగా ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడే అసలు భీష్ముడు 10వ రోజు చచ్చిపోయాడని ఎవరు చెప్పారు మీకు? భీష్ముడు 8వ రోజు రాత్రే చచ్చిపోయాడు. దుర్యోధనుడు మాటలకి. ఎందుకంటే వ్యాసభారతం చదివితే ఒకరోజు తర్వాత జరుగుతున్న ఒకరోజు పరిణామాలను బట్టి వ్యూహాలు వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి ఉంటుంది. అలాంటిది అసలు ఇంత మాట అంటే మా వైపు యుద్ధం చేసేది మమ్మల్ని నువ్వు మోసం చెయ్యటానికి అని అంటే ఆ క్రూరుడైన దుర్యోధనుడు భీష్మాచార్యుల వారు ఇప్పుడు ఏం చెయ్యాలక్కడ? ఆ రాత్రి తన 250, 60 సంవత్సరాల జీవితాన్ని అతను దుర్యోధనుడు ముందు ప్రూవ్ చేసుకోవాలి. లేదు నాయనా, నేను అహర్నిశలు ఈ సింహాసనాన్ని కాపాడాను. కరెక్ట్. ఇప్పుడు భీష్ముడికి ట్రిగర్ అయింది. ఆ రోజే ఆ శ్రీకృష్ణ పరమాత్మ తన యొక్క సుదర్శన చక్రంతో నా శరీరాన్ని ఖండఖండాలుగా నరికున్నా బాగుండేది. ఇవాళ నేను కూర్చొని ఈ మనవడి చేత ఇలాంటి మాటలు పడవలసిన అవసరం వచ్చేది కాదు. అలాంటిది ఒక్క నిమిషం ఏమి మాట్లాడాలో కూడా అర్థం కానివాడై, నవ్వాలా, ఏడవాలా, కోపం తెచ్చుకోవాలో కూడా అర్థం కానివాడై భీష్ముడు ఒక మాట అన్నాడు. దుర్యోధన, నీకు మంచిగా చెప్పాను, కఠినంగా చెప్పాను, వాస్తవం చెప్పాను. నువ్వన్నావే ఒక మాట. ఏమిటా మాట? చిన్న చిన్న పిల్లలు కొట్టేస్తున్నారు. నీకిప్పటికీ అర్థం కావట్లేదా? అటువేపు వసుదేవుడు పూని యుద్ధం చేపిస్తున్నాడు. వాళ్ళు ప్రీణయామో వాసుదేవమని ఆ శ్రీకృష్ణ పరమాత్మకి భక్తి ప్రపత్తులతో పూర్తి శరణాగతి భావనతో యుద్ధం చేస్తున్నారు. నేను నీకు ముందే చెప్పాను, భీముడు కళ్ళల్లో కాదు భయం లేనిది. అక్కడ పాండవ సేనలో ఒక తెగింపుంది. పాండవ సేన ఈ కృష్ణుడు చేస్తున్న అగ్నికి, ఈ కృష్ణుడు చేస్తున్న హోమానికి సమిధలైపోవటానికి వచ్చారు వాళ్ళు. కాబట్టి ఆ ఘటోత్కచుడు కావచ్చు, ఆ భీమసేనుడు కావచ్చు, ఇవాళ చూసిన ఈ ఐరవాన్ కావచ్చు, తర్వాత ఈ అభిమన్యుడు కావచ్చు, నువ్వంటున్న చిన్న చిన్న పిల్లలు పూనకాలొచ్చిన వాళ్లలాగా యుద్ధం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ వైపు ధర్మముంది. వాళ్ళ వైపు ఆ ధర్మస్య ప్రభురచ్యుత, ఆ వసుదేవుడున్నాడు, శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు. ఈ యుద్ధం చేసేది మనం కాదు దుర్యోధన, ఈ యుద్ధం అనేది శ్రీకృష్ణ పరమాత్మ చేపిస్తున్నాడు. ఇది నీకిప్పటికీ అర్థం కాలేదు. నీకేమి చెప్పి నేను నీ మనసు మార్చగలను? నీ తమ్ముళ్ళు చనిపోయారన్న బాధతో నువ్వు నన్ను అనరాని మాటలు అంటున్నావు. దుర్యోధన, నాకంటే నీకు హితకారకుడు, నీకు మంచి చెప్పేవాడు ద్రోణాచార్యుడు కంటే నాయన నీకు మంచి చెప్పేవాడు. నాయనా, మాది రక్త సంబంధం. నేను నీకు తాతని. పాండవులెంతో నువ్వు అంతే. ద్రోణాచార్యుడు వాడు నీ చెయ్యి పట్టుకొని నీకు బాణం పట్టుకోవటం నేర్పించినవాడు. మాకు నీ మీద కుళ్ళో కల్మషమో ఉండదు. కృపాచార్యుల వారు నీ చూపుడు వేలు పట్టుకొని అక్షరాభ్యాస ఉపనయన సంస్కారాలు చేసిన వాళ్ళు. నిన్ను యుద్ధంలో కాపాడినవాడు. నువ్వు మమ్మల్ని నమ్మలేకపోతే భూమి మీద ఎవరిని నమ్మగలవు? అసలు వాడి యొక్క మానసిక పరిస్థితిలో జారిపడి ఆ దుర్యోధనుడు అంటే, ఇప్పుడు ఒక కొడుకు తండ్రిని తిట్టినా, తండ్రిని దుర్భాషలాడినా, వాడు ఆ ఉన్మాద స్థితిలో ఏమన్నా తండ్రిని అనరాని మాటలన్నీ మీదకు వెళ్ళినా ఆ తండ్రి తన వాత్సల్యంతో ఎలా క్షమిస్తాడో అలా భీష్మాచార్యుల వారు ఆ రోజు దుర్యోధనుడితో, మేము నీ హితస్సు కోరుకున్న వాళ్ళం, నీ బ్రతుకెంతో పాండవుల బ్రతుకు కూడా మాకంతే ముఖ్యం. ఎప్పుడూ కూడా నీ వైపు పక్షపాతము, వాళ్ళ వైపు పక్షపాతము, నీ వైపు చులకన భావము చూపించలేదు దుర్యోధన. ఈ బయట నుంచి వచ్చాడే తోడేలు, ఆ తోడేలును నమ్మి జీవితకాలం మోసపోయావు నువ్వు. నీకు మళ్ళీ నేను ఒక్క విషయం చెప్తాను, కాసేపును నా కళ్ళల్లో చూచి. వాడు ఎక్కడ నిన్ను కాపాడాడు? ఆ కర్ణుడు. నువ్వొక్క నిమిషం వెనక్కి తిరిగి ఆలోచించు. అర్జునుడిని నేను దీర్ఘకాలంగా యుద్ధం చేసి టైంపాస్ చేస్తున్నానా? నేను అర్జునుడు టైంపాస్ చేస్తుంటే మిగతా వాళ్ళు వచ్చి కొట్టేస్తున్నారా? అర్జునుడు సుభద్రని పెళ్లి చేసుకున్న తర్వాత ఆది పర్వంలోని అంతిమ ఘట్టంలో సేద తీరదానికని చెప్పి హస్తినాపురం నుంచి ఒక ట్రిప్పుకి, ఒక పిక్నిక్ అని తన యొక్క బావైన శ్రీకృష్ణ పరమాత్మతో కాండవ వనానికి వెళ్ళాడు. ఆ గంగా తీరంలో ఉన్న కాండవ
వనంలో ఢిల్లీలో హీట్ ఎక్కువ ఉంటది గదా! ఆ హీట్ నుంచి ఎస్కేప్ అవ్వటానికి కొంచెం ఆ వనంలోకెళ్తే, అక్కడ కాండవ వనదహనం అనే ఒక ఘటన జరిగితే, శ్రీకృష్ణుడు తన పక్కనుంటే, ఇంద్ర చంద్రాది దేవతలని ఓడించాడు అగ్నిదేవుడి కోసం. ఇవన్నీ పిట్టకథలనుకున్నావా దుర్యోధనా? అసలు అర్జునుడంటే ఎవరనుకున్నావు నువ్వు? సాక్షాత్తు ఇంద్రుడే. అసల ఇంద్రుడి కంటే నరనారాయణులలో ఆ నరుడే. కాబట్టి అతను ఆ నారాయణుడి పక్కన నిలబడితే కాండవ దహనం అంటే అగ్నిదేవుడికి కావలసిన వనాన్ని దహించకుండా ఆపటానికి సమస్త దేవతాగణం వచ్చినా దేవతలందరినీ ఓడించి అగ్నిదేవుడి చేత వనాన్ని దహించేలాగా అగ్నిదేవుడు జీర్ణానికి ఉపయోగపడేలాగా చేశాడు. అర్జునుడికి కృష్ణుడు తోడైతే దబిడిదిబిడే. అసల దానిని నిగ్రహించటం అనేది 3 లోకాల్లో ఎవరూ చేయలేరు. నేను చేయటం కాదు, ద్రోణాచార్యుడు చేయటం కాదు, 3 లోకాల్లో అర్జునుడిని నిగ్రహించలేరు. నీకు మళ్ళీ చెప్తున్నాను, కాండవన దహనం, దాని తర్వాత నిన్ను గంధర్వుల నుంచి కాపాడినవాడు. అసల ఉత్తర గోగ్రహణంలో ఏమి చేశాడ్రా కర్ణుడు? కర్ణుడి యొక్క తమ్ముళ్ళే కర్ణుడు ముందు చచ్చిపోతే ఏమి చెయ్యలేదు. నీ తమ్ముళ్ళని కర్ణుడు ఎలా కాపాడతాడ్రా? నేను ద్రోణాచార్యుడు కలిసినా అర్జునుడిని నిగ్రహించలేము. అసలా మాటికొస్తే అర్జునుడు తలుచుకుంటే ఈ యుద్ధం కొన్ని క్షణాల్లో ముగించి వెళ్ళిపోగలడు. ఎందుకంటే మీరందరూ శివుడిని ఉపాసన చేసేవాళ్ళు. వాడు ఆ పాశుపతాస్త్రం కోసం ఆ శివుడితో తన యొక్క శరీరంతో యుద్ధం చేసి శివుడు శరీరంతో మర్దించి ఆ శరీరం మొత్తం శివత్వం అయిపోయింది. వాడు యుద్ధం చేస్తుంటే ప్రళయకాలంలో శివుడు జుట్టు విరుబోసుకొని త్రిశూలంతో తాండవంలాగా అనిపిస్తుంది అప్పుడప్పుడు నాకు ఆ అర్జునుడిని చూస్తే. ఈ శివకేశవుల ఆవేశం అర్జునుల్లో ఉంది. దుర్యోధన, నీకు మంచిగా చెప్తున్నాను, వాళ్ళ నువ్వు గుర్తుంచుకో. నేను ఒకడిని ఊరికే పొగిడే మనిషిని కాదు. అటువైపున్నవాడు వాడు మనిషి కాదురా నాయన, వాడు దేవతలను మించిపోయాడు దేవతానుగ్రహంతో. నువ్విప్పటికీ బ్రతికిపోవాలని నువ్వు అనుకుంటే దుర్యోధన, ఈ కర్ణుడి లాంటి నీచుడిని నమ్ముకుంటే ఆల్రెడీ వాణ్ణి నమ్ముకొని ఇంత దూరం తెచ్చుకున్నావు నువ్వు. కాబట్టి నువ్వు వెళ్ళి శ్రీకృష్ణ పరమాత్మ కాళ్ళ మీద పడి క్షమించమని కృష్ణుని ఒక మాట అడుగు. మొత్తం రివర్స్ అయిపోతుంది. ఇవాళ నుంచి జరిగేది మొత్తం మారిపోతుంది. మనవడా, నీకు మంచిగా చెప్పాను, తిట్టి చెప్పాను, నీలోని రోషాన్ని లేపటానికి చెప్పాను. నేను ఎప్పుడూ నీకు వాత్సల్యంగానే చెప్పాను. నా మనసులో కల్మషం లేదురా. ఎందుకంటే నేను అస్కలికిత బ్రహ్మచారిని. నేను గంగ కడుపున పుట్టిన వాడిని. పాపం నన్ను అంటదరా. నేను అబద్ధం చెప్పను, నేను మోసం చెయ్యనురా. నేను మోసం చేసి రాత్రి ఆ శివుడిని స్మరించి పడుకోలేను నేను. కాబట్టి నీకు మంచిగా చెప్తున్నాను మనవడా, ఇప్పుడు కన్నా గుర్తు తెచ్చుకో. సగం మంది తమ్ముళ్ళు పడిపోయారు, కనీసం నువ్వు నీ సగం మంది తమ్ముళ్ళన్నా బ్రతికిపోతారు. దయచేసి కర్ణుడి యొక్క మాయలో పడి ఒక జీవితాన్ని నాశనం చేసుకుందిగాక ఇవాళ కురువంశ నాశనానికి నాందిరా ఆ కర్ణుడు. కాబట్టి దయచేసి వాణ్ణి నమ్మవద్దని చెప్తే, అసలు దుర్యోధనుడిని చూస్తే నాకు ఎంత జాలేస్తుందంటే, అటువైపు దుష్ట చతుష్టయం వచ్చి వాడికి చెప్తే అటువైపు వాలిపోతాడు. ఇటు భీష్ముడు చెప్తే పాపం భీష్ముడు తన యొక్క తాత అని ఆ భీష్ముడి వైపుకు వాలిపోయి ఏం చేయాలో అర్థం కాక, అలాగని వీడితో కాన్స్టెంట్లీ భీష్ముడు మాటలనిపించుకోవాలి. అసలు ఈ వయసులో కురువృద్ధులైన వీళ్ళు ఏ అవసరంతో యుద్ధానికి వచ్చారండి? తలుచుకుంటే విదురుల్లాగా మేము యుద్ధం చేయమంటే అడిగే నాదుడు లేడు. బలరాముళ్లాగా మాకు యుద్ధానికి సంబంధం లేదు, ఇరుపక్షం వాళ్ళు మాకు కావలసిన వాళ్లే, మేము రామంటే అడిగే నాదం లేడు. ఒళ్ళు దాచుకోకుండా యుద్ధం చేస్తున్నాను రా దుర్యోధన. నీకు ఇంతకంటే నేను చెప్పలేను. నా స్థాయికి మించి నేను యుద్ధం చేస్తున్నాను. ఇక నేను ఇంతకంటే నీకు చెప్పలేను. నువ్వు గాని సంధి చేసుకోకపోతే, ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క చరణారవిందవాలని పట్టుకొని నువ్వు దీనంగా అడగకపోతే జరిగేదేంటో చెప్పనా నీకు? మనం యుద్ధానికి వచ్చినప్పుడు 2 విషయాలతో వస్తాం. ఒకటి రాజ్యమా,
ఒకటి వీర స్వర్గమా. ఇవ్వాళ నుంచి చేసే ప్రతి యుద్ధం నీ వీర స్వర్గానికి ఒక మెట్టు ముందుకు వేసి చేసే యుద్ధమే. తేల్చి చెప్పేశాడు దుర్యోధనుడు. నువ్వు తేల్చి చెప్పేశాడు భీష్ముడు, నువ్వు చచ్చిపోతావు ఈ యుద్ధంలో అని. అంటే మహాభారతం ఎందుకు చదవాలంటే ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి. వాడికి ఒక దుస్సంగత్యంలో ఉండి జీవితాన్ని పాడు చేసుకున్నాడు ఆ దుర్యోధనుడు. తన తాత తన మనసును గెలుచుకోవడానికి ఒక జీవితకాలం ప్రయత్నించాడు. ఇవాళ్టికి వాడి వేపు నించోని యుద్ధం చేస్తే కనీసం నా తాత లాంటి ఒక వ్యక్తే నిగ్రహించలేకపోతున్నాడు, వాళ్లతో నేను సంధి చేసుకుంటానేమో, నా తమ్ముళ్ళు బ్రతికిపోతారేమో అని వాడిలో ఆశ కలుగుతుందేమో అని చెప్పి తన శరీరాన్ని దాచుకోకుండా యుద్ధం చేస్తున్నాడు ఆ ముసలి వ్యక్తి. కనీసం వాడికి ఆ గౌరవం కూడా ఇవ్వట్లేదు. ఇక భీష్ముడు మనసు ఆ రోజు రాత్రికి పూర్తిగా ఇరిగిపోయింది. ఎందుకంటే ఇక ఏమి చేసినా కుక్కతోక వంకరే, నేను చేసే త్యాగానికి అర్థం లేదు అనే సంగతి వాడి మాటల వల్ల అర్థమైంది. ఎందుకంటే ఇంతసేపు భీష్ముడు చెప్పినప్పుడు భీష్ముడు వేపున్న వ్యక్తి ఇప్పుడు వాడి క్యాంపులోకి పోగానే ఈ దుష్టులు చెప్పిందంతా నమ్మటం మొదలు పెడతాడు. అందుకనే దుస్సాంగత్యం అనేది ఒక మనిషిని ఎన్ని రకాలుగా నాశనం చేస్తుందో మహాభారతంలో ఆ దుర్యోధన కర్ణుల యొక్క ఆ మిత్రత్వమే కారణం. దానిని సినిమా వాళ్ళు పొగిడితే నవ్వుకున్నాను నేను, అసలు ఎలా చేశారా నాయన ఆ సినిమాలని. అంటే భీష్ముడు తన జీవితకాలం ఏడ్చాడు. కర్ణుడి నుంచి దుర్యోధనుడు వేరైపోతే దుర్యోధనుడు అసలు మహాభారతం ఇంకోలా ఉండేది, అన్నదమ్ములు ఇంకోలా ఉండేవాళ్ళు. అసలు కురు వంశంలో ముసలం పుట్టేది, అసలు కురు వంశంలో ఒక విభజనే వచ్చేది కాదు అని. సరే ఇంత మాట అన్నావు కాబట్టి రేపటి రోజు ఇంక నేను చేసే యుద్ధం, ఇక నేను చెయ్యగలిగినది టాప్ నాచ్ యుద్ధం. నీకు ఓపెన్గా చెప్పేస్తున్నాను దుర్యోధన. 9వ రోజు భీష్ముడు యుద్ధ రంగంలోకి అడుగు పెడితే పాండవులను నేను నిగ్రహించగలనా లేదా అనేది నువ్వే చూడాలి. నా స్థాయికి, నా మనస్సాక్షికి త్రికరణ శుద్ధిగా ప్రతిరోజు యుద్ధం చేస్తున్నాను. ఇంకా నేను అరివీర భయంకర యుద్ధాన్ని నేను 9వ రోజు చేయబోతున్నాను. కాబట్టి దుర్యోధన, నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకొని రేపొద్దున 9వ రోజు యుద్ధ రణరంగంలో మనం కలుసుకుందాం అని చెప్పి ఆ భీష్మ పితామహ తన యొక్క గుండెల మీద చెయ్యి వేసుకొని ఆ రోజక్కడ ఆ వసుదేవుణ్ణి స్మరించుకుంటూ తను నిద్రలోకి జారుకున్నాడు. తాతతో మంచి విషయాలు విన్నవాడై ఆ రోజు దుర్యోధనుడు నిద్రలోకి జారుకున్నాడు. ఇలా నీ పుత్రరత్నంతో ఇవాళ భీష్మాచార్యుల వారు మాట్లాడారు అని అక్కడ ఆ మహారాజైన ఆ గుడ్డివాడు, మానసికమైన గుడ్డివాడైన ఈ ధృతరాష్ట్రుడికి సంజయుడు చెప్తుండగా ఇదంతా విని ఒకవైపు పుత్ర వియోగం. ఒక తండ్రికి, నేను మీకు గతంలో చెప్పాను, ఈ భూమి మీద అన్నిటికంటే గొప్ప అదృష్టం ఏమిటి, అన్నిటికంటే గొప్ప సుఖం ఏమిటి అంటే పుత్రగాత్ర పరిశ్రంగ సుఖం. తన కళ్ళ ముందు తన కొడుకు దేదేయమానంగా వెలిగి 10 మంది చేత హర్షధ్వానాలుతో ఆయన్ని సత్కరిస్తే, 10 మంది ఆ కొడుకుని పొగిడితే, తండ్రిని మించిన కొడుకైతే ఆ తండ్రి పడే ఆనందమే, ఆ తండ్రి పడే సుఖమే అన్నిటికంటే గొప్ప సుఖమైన పుత్రగాత్ర పరిశ్రంగ సుఖం. అలాంటిది ఏ తండ్రి ముందు కొడుకు చచ్చిపోవటం అనేది ఆ తండ్రికి అన్నిటికంటే గొప్ప బాధ. ఏది అన్నిటికంటే గొప్ప బాధ ఈ ప్రపంచంలో? ఆస్తి పోవటమో, ఆరోగ్యం పోవటమో కాదు. చెట్టుల్లాగా ఎదిగిన కొడుకులు తండ్రి ముందు పిట్టల్లాగా రాలిపోతుంటే ఆ ధృతరాష్ట్రుడు పడుతున్న బాధని ఎవరిని వర్ణించాలి? ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు? కురువృద్ధులు చెప్తూనే ఉన్నారు. అందులోనూ విదురుడు ఆ వనపర్వంలో చెప్పాడు, ఈ ఒక్క తోడేలుని వదిలేస్తే 5 సింహాలు వచ్చి చేరతాయి నీ దగ్గర. పెద్ద నానాని నిన్ను నెత్తిమీద పెట్టుకొని రాజ్యాన్ని ఏలిని కాళ్ళ దగ్గర పెడతారంటే ఆశపడ్డాడే దురాశ దుఃఖానికి చేటు. ఇక్కడ ఆ సంజయుడు చెప్తుండగా ఆ కొడుకుల యొక్క శవాలని చూచి అవి గుర్తుపట్టలేని ఆ చిందర వందర అయిపోయిన శవాల గురించి విని ఆ సంజయుడు చెప్తుంటే కన్నీరు పర్యంతమైన ధృతరాష్ట్రుడి యొక్క బాధని ఈరోజు మనం మాట్లాడుకుంటూ ఆ భీష్ముడు ఇవాళ రాత్రి ఆలోచించుకోవాలి. రేపు యుద్ధం చెయ్యటమా, అసలు దుర్యోధనుణ్ణి మెప్పించడమా, శ్రీకృష్ణుణ్ణి మెప్పించడమా, ఏమి ఉంది అనే సంగతి మనం మళ్ళీ 9వ రోజు యుద్ధంలో కలుసుకుందాం.
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ప్రీణయామో వాసుదేవం. హరే కృష్ణ. హరే కృష్ణ. చూసారు కదండి ఈరోజు ఎపిసోడ్ ఎంత అద్భుతంగా గడిచిందో. దుర్యోధనుడు ప్రతిసారి భీష్ముడి దగ్గరకొచ్చి తన కోపాన్ని వెళ్ళకక్కుతున్నాడు. సో నెక్స్ట్ ఎపిసోడ్లో భీష్ముడు ఎలా యుద్ధం చేస్తాడో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము. హరే కృష్ణ.